ఈ సమయం ఎంతో ప్రశస్తమైన సమయం కాబట్టి దేవుడు తానే పరలోకాన్ని విడిచిపెట్టి ఇక్కడికి దిగి వచ్చి ఈ కరుణాపీఠం నుంచి మనందరితో మాట్లాడబోయే గొప్ప సమయం కాబట్టి మనమందరము దేవుని వాక్యాన్ని చూస్తున్నాం, భయభక్తులు కలిగి దేవుని వాక్యాన్ని ధ్యానిద్దాం. ఈ పునరుత్థాన ఆదివారం ముందు దేవుడు ఏమైతే మాట్లాడబోతున్నాడో ఆ మాటలు మనం తెలుసుకొని ఆత్మీయంగా బలపడి ఆశీర్వదించబడదాం. చూడండి, హోషేయ గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనం చదవండి. హోషేయ గ్రంథం దానియేలు తర్వాత ఉంటుంది. 3వ అధ్యాయం 1వ వచనం. పేజ్ నెంబర్ 746. బైబిల్ చక్కగా తిప్పాలా? మరి తిప్పట్లేదంటే బైబిల్ చదవట్లేదని అర్థం. పేజ్ నెంబర్ 746, హోషేయ గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనం. చదవనమ్మా, తీసిన వాళ్ళు ఎవరన్నా? దాని ప్రియునికి ఇష్టురాలై వ్యభిచారిణియగు దాని యొద్దకు నీవు పోయి దానిని ప్రేమించుము. మహాపరిశుద్ధుడు తండ్రి, గొప్ప దేవ, మహోన్నతుల, సర్వోన్నతుల, సర్వశక్తి గల దేవ, యేసయ్య బలమైన ఘనమైన బట్టి నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభా. అల్పదాసుని దేవదాసుని ప్రభా, ఇదిగో నీ రక్షణ పాత్రను చేపట్టుకుని ఈ కరుణాపీఠ మీదకు వస్తుండగా ఇదిగో నైనా నన్ను వధించబడిన గొర్రె పిల్లవలే నీ బలిపీఠ మీద నైనా నీ అగ్ని చేత కాల్చి పుట్టన వేసి పరిశుద్ధపరిచినైనా మీరు వాడుక గల పాత్రగా నన్ను ఉంచండి ప్రభా. నా ద్వారా నీ పరిశుద్ధాత్మ చేత నీవు మాట్లాడు తండ్రి. ఇదిగో వింటున్న నీ ప్రియ బిడ్డలు ప్రభా, వెప్పింపజేయ ఆత్మని మరి దయచేయమని ప్రార్థించున్నాను తండ్రి. నీ రక్తమును ప్రభా ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క వాటి మీద ప్రోక్షించు ప్రభా. ఇదిగో ఆటంకాలను అడ్డుని యేసు నామములో బంధిస్తున్నాయినా నీ పరిశుద్ధాత్మను విడుదల చేస్తూ నీ గొప్ప ఆటంకై కనిపెడుతూ మా తండ్రి, మా దేవుడు, మా ప్రభువునైనా యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకుని ప్రతి ఉన్నాం మా ప్రియ పరలోక తండ్రి, ఆమేన్. ఇక్కడ యేసు ప్రభు ఒక సేవకుడైన హోషేయకి పాస్టర్కి ఏమని చెప్తున్నాడంటే, వ్యభిచారిణియగు దాని యొద్దకు నీవు పోయి దానిని ప్రేమించుము. ఇక అందరూ నా వైపు తలెత్తి శ్రద్ధగా వినాలి. అందరూ నా వైపు చూస్తూ శ్రద్ధగా వింటూ దేవుడు మీకు మంచి మాటలు ఇచ్చినప్పుడు అవునను ఆమెనను దేవుడికి స్తోత్రం చెల్లిస్తూ నన్ను చూస్తూ నా మాటలు వినాలా, సరేనా? హల్లెలూయా. ఇక్కడ దేవుడు ఏమని చెప్తున్నాడంటే పాస్టర్కి, నీవు వెళ్ళి వ్యభిచారిణైన ఆ స్త్రీని ప్రేమించు అంటున్నాడు. ఒక పాస్టర్కి, దేవుని సేవకునికి, పరిశుద్ధంగా ఉన్న హోషేయకి దేవుడు ఏం చెప్తున్నాడంటే, నువ్వు వెళ్ళి వ్యభిచారి అయిన ఆ స్త్రీని ప్రేమించి పెళ్లి చేసుకో అని చెప్తున్నాడు. ఒక విషయం ఆలోచించండి, మిమ్మల్ని అందరూ అడుగుతున్నాను, వేశ్యల్ని మీరు ఎంతమంది ఇష్టపడతారు? వేశ్యలు ఇష్టపడే వాళ్ళు ఎవరెవరు ఉన్నారు? చేతులు ఎత్తారా? మీరు ఎవరైనా వేశ్యల్ని ఇష్టపడతారా? వ్యభిచారులు ఎవరు ఇష్టపడతారా? నాకు మాత్రం వేశ్యలు అంటే చాలా చాలా ఇష్టం. మీకు ఇష్టం లేదా కానీ వేశ్యలు అంటే, నాకు మాత్రం వేశ్యలు అంటే చాలా 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 ఇష్టం. అయితే నాకు ఇష్టమైన వేశ్యలు ఈ లోక సంబంధమైన వేశ్యలు కాదు. బైబిల్లో కొందరు వేశ్యలు ఉన్నారు. ఆ వేశ్యలు అంటే నాకు చాలా 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 ఇష్టం. వారిని ఇంకో భాషలో వ్యభిచారులు అని అంటారు. ఏమంటారు? వ్యభిచారులు అని అంటారు. ఈ వేశ్యలు అంటే నాకు చాలా 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 ఇష్టం. బైబిల్లో ఈరోజు దేవుడు
నలుగురు వేశ్యల్ని మన ముందు పెట్టాలనుకుంటున్నాడు. ఎంతమందిని? నలుగురు వేశ్యల్ని మన ముందు పెట్టి ఆ వేశ్య జీవితం నుంచి మనమే నేర్చుకోవాలి. మన ఆత్మీయ జీవితానికి దేవుడు నేర్పించే పాఠం ఏంటి అని దేవుడు ఈరోజు ఒక నలుగురు వేశ్యల్ని మన ముందుకి తీసుకురాబోతున్నాడు. సో ఈరోజు దేవుడు మనతో మాట్లాడబోతున్న అంశం వేశ్య. చెప్పండి అందరూ, పలకడానికి ఇబ్బందిగా ఉందా? వేశ్య. దేవుడు ఆ 4 వేశ్యల గురించి మీకు చెప్పినప్పుడు ఆహా వేశ్యలు అంటే ఎంత బాగుంది అనే దానికి దగ్గరికి మీరు వస్తారు. ఇప్పుడు వేశ్య అని పలకడానికే మీరు ఇబ్బంది పడుతున్న మీరు వాక్యం వినిన తర్వాత అయిపోయిన తర్వాత అబ్బా వేశ్య అనే స్థితిలోకి దేవుడు మిమ్మల్ని రప్పిస్తాడు. సరే చూసుకుందాం, మొట్టమొదటి వేశ్య ఎవరు? ఆ వేశ్య జీవితం నుంచి మనం ఏం నేర్చుకోవాలంటే చదవండి. యోహాను రాసిన పత్రిక 4వ అధ్యాయం 28వ వచనం. యోహాను సువార్త 4వ అధ్యాయం 28వ వచనం. యోహాను సువార్త ఉందా అసలు బైబిల్లో? ఉందా? చదవండి, ఎవరు తీసినా చదవండి. ఆ స్త్రీ తన కొండను విడిచిపెట్టి ఊరిలోనికి వెళ్ళి మీరు వచ్చి నేను చేసినవన్నీ నాతో చెప్పిన మనుష్యుని చూడండి, ఈయన క్రీస్తు కాడా అని మనతో చెప్పాడు. ఒక స్త్రీ ఉందంట, ఆ స్త్రీ తన కొండని అక్కడ విడిచిపెట్టి ఊరిలోకి వెళ్ళిందంట. ఈ స్టోరీ మీకు అందరికి తెలుసా తెలీదా? ఈ స్త్రీ ఎవరంటే సమరయ స్త్రీ. ఎవరు? సమరయ స్త్రీ. సమరయ స్త్రీ ఎవరమ్మా? పవిత్రగా వేష. ఎవరు? వేష. ఈ మొట్టమొదటి వేష అయిన సమరయ స్త్రీ జీవితం నుంచి మనం ఏం నేర్చుకోవాలంటే అక్కడ జరిగిన సంభవం ఏంటంటే సమరయ స్త్రీ ఒక మిట్ట మధ్యాహ్నం వేళ, సమ్మర్లో, ఇదే ఎండాకాలంలో ఒక మిట్ట మధ్యాహ్నం వేళ నీళ్లు తెచ్చుకోవడానికి సుకారంభు అనే ఊరిలో యాకోబు త్రవ్వించిన బావి ఎదుగు వస్తూ ఉంది. ఎప్పుడు? ఏ సమయంలో? మిట్ట మధ్యాహ్నం. ఉదయకాల సమయం కాదు, సాయంత్రకాల సమయం కాదు, మిట్ట మధ్యాహ్న సమయంలో, అది కూడా ఎండాకాలంలో వస్తుంది. ఆలోచిస్తుంది, ఎవరైనా మిట్ట మధ్యాహ్నం ఎండాకాలంలో ఎండలో ఎవరు నీళ్ళు తెచ్చుకుంటారా? అయితే పొద్దున్నే చల్లగా ఉన్నప్పుడు లేదా సాయంత్రం చల్లగా ఉన్నప్పుడు తెచ్చుకుంటారు. కానీ ఈ స్త్రీ ఏం చేసింది? మిట్ట మధ్యాహ్నం ఎండాకాల సమయంలో బాగా ఎండలు కక్కుతున్న సమయంలో ఏం నీళ్ళు తెచ్చుకోవడానికి వచ్చిందంట. ఎందుకు ఆ సమయంలో వచ్చింది? ఎందుకు ఆ సమయంలో వచ్చింది అంటే ఈ సమయంలో అయితే ఎవరు నన్ను చూడరు, ఈ సమయంలో అయితే ఎవరు నన్ను గుర్తుపట్టరు, ఈ సమయంలో అయితే ఎవరు నేను చేసేది ఎవరికి తెలియదు, నన్ను ఎవరు గుర్తుపట్టరు. ఈ సమయంలో, ఈ ఎండ సమయంలో నేను వెళితేనే ఎవరు నన్ను గుర్తుపట్టరు, ఎవరు నన్ను చూడరు అనే ఉద్దేశంతో ఈ సమరయ స్త్రీ మిట్ట మధ్యాహ్నం వేళ తనని ఎవ్వరూ చూడకూడదని నీళ్లు కుండ పట్టుకొని అక్కడికి వస్తుందంట. అయితే అక్కడ ఎవరున్నారు? యేసు ప్రభు ఉన్నాడు. ఎందుకున్నాడు? నీళ్ళ కోసం ఉన్నాడు. వెరీ గుడ్. ఇంకా నీళ్ళ దప్పుకై అక్కడ అలసిపోయి కూర్చున్నాడు. ఇంకా ఏదమ్మా నీళ్ళు అడిగాడు. ఓకే, దప్పికగా అక్కడ కూర్చోన్నాడు, అలసటి తీరి అక్కడ కూర్చోన్నాడు. అంతేనా? యేసు ప్రభు అక్కడ ఎందుకున్నాడు తెలుసా? సమరయ స్త్రీ కోసం ఎదురు చూస్తున్నాడు. హల్లెలూయా. ఎవరి కోసం ఎదురు చూస్తున్నాడు? సమరయ స్త్రీ కోసం ఎదురు చూస్తున్నాడు. ఎందుకు ఎదురు చూస్తున్నాడు అంటే ఈ సమరయ స్త్రీ ఎవ్వరూ లేని సమయంలో నేను వెళ్ళి ఆ పని ముగించుకొని వస్తానని చెప్పేసే ఉద్దేశంతో సమరయ స్త్రీ వస్తుంటే సమరయ స్త్రీ కోసం యేసు ప్రభు ఎదురు చూస్తూ ఉంటాడు. దీని నుంచి మనం ఏం నేర్చుకోవాలంటే చాలా మంది వ్యక్తులు, పురుషులు కానీ స్త్రీలు కానీ చిన్నపిల్లలు కానీ యవ్వనస్తులు కానీ ఎవ్వరూ లేని సమయంలో, ఎవ్వరూ తమను చూడని సమయంలో, తమ ఒంటరిగా ఉన్న సమయంలో, ఎవరికీ తెలియని సమయంలో రకరకాల పనులు చేస్తూ ఉంటారు. మమ్మల్ని ఎవరు చూడట్లేదులే, మేము చేసేది ఎవరికి తెలియదు, మేము చేసేది ఎవరు గమనించరు అనే ఉద్దేశంతో రకరకాల వ్యక్తులు రకరకాల పనులు చేస్తూ ఉంటారు. మమ్మల్ని ఎవరు చూడట్లేదని
ఫోన్లో ఏమేమి చూస్తున్నారో వాళ్ళకి తెలియాలి. మమ్మల్ని ఎవరు చూడట్లేదని ఎవరితో చాటింగ్ చేస్తున్నారో వాళ్ళకి తెలుస్తుంది. మేము చేసేది ఎవరికి తెలియదని వాళ్ళు ఎలాంటి చాటింగ్లు చేస్తున్నారో, మేము మాట్లాడేది ఎవరికి తెలియట్లేదని ఎలాంటి మాటలు మాట్లాడుతున్నారో, మేము చేసేది ఎవరు చూడట్లేదని ఏ టేబుల్ కింద చేతులు వెళ్తున్నాయో, ఎలాంటి పాపిష్టమైన నీచ నికృష్ట పనులు చేస్తున్నారో ఎవరికి తెలియదు. వాళ్ళు ఒంటరిగా ఉన్నప్పుడు, వాళ్ళు ఎవరిని చూడనప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారో ఎవరికి తెలియకూడదని ఎవరు లేని సమయంలో ఏదో చేస్తున్నారంట. నీచమైన పనులు, తమ జీవితాలను నాశనం చేసే పనులు, తమ జీవితాన్ని, తమ కుటుంబం మీద, తమ వ్యక్తిగత జీవితం మీదకి మచ్చలు తెచ్చే పనులు, తమ కుటుంబాన్ని తలదించుకునే పనులు, తమ తల్లిదండ్రులకు తెలిస్తే సిగ్గుతో అవమానంతో ఇలాంటి పిల్లల్ని నేను ఎందుకన్నా, ఇలాంటి వ్యక్తిని నేను భార్య ఎందుకయ్యాను, ఇలాంటి వ్యక్తిని నేను భర్త ఎందుకయ్యాను, ఇలాంటి ఉద్యోగం నేను ఎందుకున్నాడు అని తలదించుకునే పరిస్థితులు తెప్పించే పనులు ఎవ్వరు లేని పనులు చేస్తుంటారంట. ఎవ్వరు చూడని సమయంలో చేస్తుంటారంట. అలాంటి సమయంలో ఎవరు చూస్తున్నారంట? ఎవరు చూస్తున్నారు? నువ్వు అనుకోవచ్చు, నేను చేసే చాటింగ్ ఎవ్వరు చూడట్లేదు, నేను మాట్లాడే మాట ఎవరికి తెలియదు, నేను చేసే పని ఎవరికి తెలియదు, నేను ఏం చేస్తున్నానో ఎలాంటి పనులు చేస్తున్నానో, ఏ బాధ దగ్గరికి వెళ్తున్నానో ఇవన్నీ ఎవరు చూడట్లేదు నువ్వు అనుకోవచ్చు. కానీ అక్కడ ఎవరు ఉన్నారు? యేసు ప్రభు నీ కోసమే ఎదురు చూస్తున్నాడు. నేను ఒంటరిగా ఉన్నప్పుడు ఏం చేస్తాడబ్బా? ఎవరు లేనప్పుడు ఏం చేస్తాడబ్బా? చుట్టుపక్కల స్నేహితులు లేనప్పుడు ఏం చేస్తాడబ్బా? వేరే కొత్త ప్రదేశానికి వెళ్ళినప్పుడు ఏం చేస్తాడబ్బా? ఫంక్షన్లకు, పెళ్ళిళ్ళకి, పార్టీలకు వెళ్ళినప్పుడు ఏం చేస్తారు వీళ్ళు అని చెప్పేసి ఎదురు చూస్తూ ఉన్నాడంట యేసు ప్రభు. ఎదురు చూస్తూ ఉంటే ఈ సమరయ స్త్రీ వచ్చింది. వస్తే యేసు ప్రభు వెంటనే, అమ్మా నాకు దాహం వేస్తుంది, నీళ్ళు ఇవ్వమా అంటే, అయ్యా మేము సమరయం నీళ్ళు మేము ఇవ్వమయ్యా అంది. అప్పుడు యేసు ప్రభు అనుకుని, అమ్మా నువ్వు నీళ్ళు తాగమని నీ దప్పు వేస్తాయంటే వేస్తాయి కదా, 20 దాకా సాయంత్రానికి వేస్తాయని. అయితే నా దగ్గర ఒక డిఫరెంట్ నీళ్ళు ఉన్నాయమ్మా, అవి హిమాలయాల నుంచి వచ్చినవి కాదు, నా దగ్గర ఉన్నాయి, నేను ఆ నీళ్ళు నీకు ఇచ్చిన అనుకో నీకు ఎప్పటికీ దప్పు కాదు అంటుందంట. అన్నీ యేసు ప్రభు చెప్పారు. వెంటనే ఆ స్త్రీ, అయ్యా అయితే నాకు ఆ నీళ్ళు ఇయ్యా, ఈ రోజు ఈ మధ్యాహ్నం ఎండకి ఇక్కడికి వచ్చి ఈ నీళ్లు తాగలేక నేను చచ్చిపోతున్నాను, ఆ నీళ్ళు ఇచ్చేస్తే నాకు మళ్ళీ ఎప్పుడు తట్టుకురాదు, నేను ఎప్పుడు ఇక్కడికి రాను అన్నాను. అప్పుడు యేసు ప్రభు ఊరుకొని, సరే అమ్మా నీకు నీళ్ళు ఇస్తాను, అయితే నువ్వు పోయి నీ భర్తను కూడా తీసుకురా, నీ భర్తతో పాటు నీ కూడా నీళ్ళు ఇస్తాను అని చెప్పాడు. వెంటనే ఈ స్త్రీ ఏమన్నదంటే, అయ్యా నాకు ఇంకా పెళ్ళి కాలేదు యేసయ్యా అన్నమాట. ఏమన్నది? నాకు ఇంకా పెళ్ళి కాలేదు యేసయ్యా అన్నమాట. అప్పుడు యేసు ప్రభు, అయ్యో యవ్వనస్తురాలు, నీకు ఇంకా పెళ్ళి కాలేదా? సరే ఒక మంచి అబ్బాయిని నేను చూసి పెడతానమ్మా, నీకు సంబంధం చూసి పెడతాను, పెళ్ళి చేసుకుంటావా అని అడగాలి. అంతే కదా? యవ్వనస్తురాలు చూసి నీకు మంచి సంబంధం చూసి పెళ్లి చేస్తానమే అని అన్నాడు. కానీ యేసు ప్రభు అన్నాడు, ఏమన్నాడు? అవునమ్మా నువ్వు చెప్పింది నిజమే, నీకు పెళ్లి కాలా, నీకైతే ఇంతకు ముందే 5 భర్తలు ఉన్నారు, ఇప్పుడున్నాడు 6వాడు. ఏమన్నాడు? ఇంతకు ముందే నీకు 5 మంది భర్తలు ఉన్నారు, ఇప్పుడుండేవాడు వాడు కాదు, ఇప్పుడుండేవాడు వేరేవాడు అని చెప్పాడంట. ఎప్పుడైతే ఈమె కలిగి ఉన్న అక్రమ సంబంధాన్ని, ఈమె కలిగిన చీకటి కోణాన్ని, ఈమె కలిగిన రహస్య జీవితాన్ని వెంటనే యేసు ప్రభు ఎత్తి చూపించాడో ఈమె గుండె పగిలింది ఒకసారి. అమ్మో నా రహస్య జీవితం నేను ఎట్లా తెలిసింది, నేను అనుకున్నాను ఎవరికి తెలియదే, నేను చేసే పని ఎవరు చూడట్లేదే అని కదా, నేను చాలా సీక్రెట్గా ఎవరికి తెలియకుండా, ఎవరికి కనుక్కోకుండా, అసలు డౌటే లేకుండా నేను చేశానే, మరి ఎలా తెలిసింది ఆయనకి అని చెప్పేసి ఈమె హృదయంలో గద్దించబడి, అమ్మో నా పాప జీవితాన్ని, నా చీకటి కోణాన్ని బయట పెట్టాడే, ఈయన ఎవరు? అయ్యా నువ్వు ఎవరయ్యా అని అడిగితే యేసు ప్రభు చెప్తున్నాడు, నీ చీకటి కోణాన్ని బయట పెట్టడానికి వచ్చిన క్రీస్తును నేనే అని చెప్పాడంట. ఎప్పుడైతే ఆ మాట విన్నాడో ఆమె వెంటనే తన కుండని అక్కడ విడిచిపెట్టి ఊరిలోకి వెళ్ళింది. హల్లెలూయా. ఎప్పుడైతే యేసు ప్రభు ఆ వేశ్య యొక్క చీకటి కోణాన్ని అంతవరకు ఎవరికీ తెలియని, అంతవరకు ఎవరు చూడని, అంతవరకు ఎవరు గుర్తుంచుకొని చీకటి కోణాన్ని ఎత్తి చూపించాడో వెంటనే ఏం చేసింది? ఆ చీకటి కోణాన్ని అమ్మో దేవుడికి తెలిసింది, ఇంకా నా ఈ చీకటి కోణం తెలిసిందంటే అన్నీ తెలిసింటాయి అనే ఉద్దేశంతో అక్కడికక్కడే
పాపిష్టి జీవితాన్ని విడిచిపెట్టిందంట. ఈ వేష జీవితం నుంచి మీరు ఏం నేర్చుకోవాలంటే, ఈ ద్వేష జీవితం నుంచి ఏం తెలుసుకోవాలంటే, రకరకాల వ్యక్తులకి ఇక్కడ ఉన్నా లేకపోయినా, ఒకవేళ మనలో అయినా సరే కొన్ని చీకటి కోణాలు ఉంటాయి, రహస్య జీవితాలు ఉంటాయి, రహస్య రిలేషన్షిప్స్ ఉంటాయి, రహస్య మాటలు ఉంటాయి. అవి ఎవ్వరికి తెలియదు. బయటికి మాత్రం చాలా మంచి, బయటకు చూస్తే మాత్రం చాలా గొప్పగా ఉంటారు, కానీ మన జీవితం వేరొక కోణం ఉంటుంది. ఆ చీకటి కోణాన్ని ఖచ్చితంగా దేవుడు గద్దిస్తాడు. నువ్వు అలాంటి పని చేసేటప్పుడు, అలాంటి మాటలు మాడేటప్పుడు, అలాంటి పరిస్థితికి వెళ్ళేటప్పుడు, అలాంటివి చేయడానికి నువ్వు వెళ్ళేటప్పుడు యేసు ప్రభు నీలోనే ఉంటే గద్దిస్తాడు. ఏం చేస్తున్నావు, ఏం మాట్లాడుతున్నావు, ఏం చేస్తున్నావు అని నేను గద్దిస్తాడు. ఆ స్త్రీని గద్దించాడు. అవును చెప్పింది కరెక్టే, అయితే నీకు ఇప్పుడు ఉన్నది ఆరోవాడు అని వెంటనే ఎప్పుడైతే గద్దించాడో ఆ స్త్రీ ఏం చేసింది, వెంటనే తన పాపిష్టి జీవితాన్ని అక్కడికక్కడే వదిలేసిందంట. రకరకాల సందర్భంలో చేయకూడని పనులు చేసేటప్పుడు దేవుడు నిన్ను గద్దిస్తాడు, దేవుడు నిన్ను హెచ్చరిస్తాడు. అలాంటప్పుడు నువ్వు ఏం చేయాలి, అమ్మో ఇది దేవునికి ఇష్టం లేని కార్యం, దేవుడికి నచ్చని కార్యం, ఇది నేను చేయకూడదు, ఇది నేను చేస్తే నా వ్యక్తిగత జీవితం మీద మచ్చ వస్తుంది, అవమానం వస్తుంది, నా కుటుంబం అవమానించబడుతుందని చెప్పేసి నీ ఆ పరిస్థితిని అక్కడికక్కడే వదిలిపెట్టేయాలి. ఆ వేష్య వదిలిపెట్టిందా లేదా అక్కడని? అక్కడ ఎప్పుడైతే యేసు ప్రభు తన చీకటి కోణాన్ని, తను చేస్తున్న రహస్య పనిని దేవుడు ఎత్తి చూపించాడో, ఆ నీళ్లు తీసుకెళ్ళడానికి ఆ కుండ అక్కడికక్కడే వదిలేసింది. ఎప్పుడైతే కొన్ని సందర్భాల్లో దేవుడు మన హృదయంలో ఉండి తన ఆత్మ చేత మనం చేసే వాటిని గద్దిస్తాడో, అలాంటి గద్దించిన సమయంలో నువ్వు దాన్ని అక్కడికక్కడే విడిచిపెట్టాలి. అది చాటింగ్ అయినా కావచ్చు, ఫోన్లలో మాట్లాడే కావచ్చు, ఏమైనా కొనుక్కొచ్చుకోవడానికి నువ్వు షాపులకైనా వెళ్ళచ్చు, నువ్వు ఉద్యోగం చేసే పని అయినా కావచ్చు, మరి ఏమైనా కావచ్చు. దేవుడు నీ హృదయంలో నుండి ఏ విషయంలోనే నేను గద్దిస్తే నువ్వు అక్కడికక్కడే దాన్ని విడిచిపెట్టి నీ జీవితాన్ని నువ్వు రక్షించుకోవాలి. సో మొట్టమొదటి వేష ఏమంటే తన జీవితాన్ని రక్షించుకున్న వేష. చెప్పండి, తన జీవితాన్ని రక్షించుకున్న వేష. మొట్టమొదటి వేష అంటే తన జీవితాన్ని రక్షించుకున్న వేష. మరి రెండో వేష ఎవరో చూద్దామా రండి. మొదటి రాజుల గ్రంథం 3వ అధ్యాయం 26వ వచనం. రాజుల మొదటి గ్రంథం 3వ అధ్యాయం 26వ వచనం, పేజ్ నెంబర్ 281. తన బిడ్డ విషయమై పేగులు తొలగిపోయి రాజునద్ద నా ఏలినవాడా ఎంత మాత్రము చంపక దానికే ఇప్పించు మనవి చేయగా. హల్లెలూయా. ఇక్కడ ఎవరు వాళ్ళు? పదాలు చదవండి ఒకసారి, 3 పదాలు చదవండి. చదవండి. వేశ్యలైన ఇద్దరు స్త్రీలు. ఎవరండి వీళ్ళు? వేశ్యలైన ఇద్దరు స్త్రీలు. ఒక స్త్రీ రాజుతో ఏమని చెప్తుందంటే, అయ్యా ఈ బిడ్డను చంపకుండా నువ్వు నరికేయకుండా దానికి చేయాలని ఒక వేశ్య చెప్తుందంట. ఇక్కడ ఉన్న సందర్భం మీకు చెప్పాలంటే, ఇద్దరు వేశ్యలు ఉన్నారు. ఆ వేశ్యలు ఒకరోజు గర్భవతులై పిల్లలు కన్నారు. ఇద్దరు, ఒక్కొక్కరు 3 రోజుల గ్యాప్తో పిల్లలు కన్నారు. అయితే ఒకరోజు వాళ్ళు పడుకొని ఉంటే ఒక వేశ్య ఒక బాబు మీద పడితే వాడు చనిపోయాడు. చనిపోయిన తర్వాత మరుసటి రోజు ఇంకో వేశ్య, రెండవ వేశ్య లేదు చూస్తే ఆ వ్యక్తి చనిపోయినట్లు ఈమె గమనించి ఏం చేస్తుంది, ఈ చచ్చిపోయిన బిడ్డని ఎత్తుకొని పోయి రెండవ వేశ్య దగ్గర పడుకోబెట్టేసి అక్కడ బ్రతుకున్న బిడ్డని తెచ్చుకొని ఈ పక్కన పడుకోబెట్టుకున్నది. ఉదయం లేచి ఈ రెండవ వేశ్య పాలిద్దామని చూడగా ఆ బిడ్డ చచ్చిపోయి కనిపించాడు. అప్పుడు ఏంటి ఈ బిడ్డ చనిపోయాడు అని అనుకొని ఆ బిడ్డను తేలి చూడగా ఈ బిడ్డ నా బిడ్డ కాదు అని అమ్మాయికి అర్థమైంది.
అర్థమైన తర్వాత రెండవ వేషం జరిగింది. ఆ బిడ్డను చూస్తే ఆ బిడ్డ ఈ బిడ్డ అని చెప్పి ఈమె బిడ్డ అని చెప్పి ఈమె అనుకొని, ఈమె నా బిడ్డ, ఎందుకు నువ్వు నా బిడ్డ తీసుకున్నావు, నీ చచ్చిపోయిన బిడ్డని ఎక్కడ ఎందుకు పెట్టావు అని అడుగుతుంది. అప్పుడు ఆ వేషం కొని కాదు కాదు చచ్చిపోయింది నీ బిడ్డ, బ్రతికింది నా బిడ్డ అనేసి వీళ్ళిద్దరు గొడవ పడుతున్నారు. ఆ గొడవ పడే సమయంలో అక్కడ రాజు ఎవరంటే సర్వజ్ఞానం అనుగ్రహింపబడిన సొలొమోను. ఎవరు? సొలొమోను. సర్వజ్ఞానము దేవుని చేత అలంకరింపబడిన సొలొమోను అక్కడ రాజుగా ఉన్నాడు. మన ఇద్దరు ఇక్కడ కూర్చొని కొడుకుంటే మనకు పనులు జరగగానే పదాంబా మనకు ఒక న్యాయాధిపతున్నాడు, రాజు దగ్గరికి తేల్చుకుందాం ఎవరు బిడ్డ అని చెప్పేసి ఇద్దరు అక్కడికి వచ్చారు. వచ్చి రాజు దగ్గర నిలబడి ఏమ్మా మీ సమస్య ఏదంటే చెప్తున్నారు. అయ్యా ఇక్కడ జరిగింది, ఇదిగో చచ్చిన బిడ్డ దాంది, బ్రతికిన బిడ్డ నాది అని మొదటి చెప్తుందంట. రెండోదేమో అయ్యే అట్ట కాదు రాజుగారండి, బ్రతికిన బిడ్డ నాది, చచ్చిన బిడ్డ దాంది అని చెప్పేసి రెండో వేషం అయిందంట. వీళ్ళిట్లా రాజు చెప్పే మాటలు కూడా వీళ్ళిట్లా గొడవపడుతున్నారంట. ఏ కాదు నా బిడ్డ బ్రతికింది అంటే, ఏ కాదు నీ బిడ్డ చచ్చింది అని వీళ్ళిద్దరూ రాజు సముఖంలో గొడవ పడుతుంటే రాజు ఎవరండి? సొలొమోను. సర్వజ్ఞానమును ఎరిగిన రాజు అయిన. అప్పుడు మీరు సైలెంట్గా ఉండండి అని చెప్పేసి రే కదా లేదు అని చెప్పేసి ఒక కత్తి ఎత్తుకురాలంట. కత్తి ఎత్తుకొని వస్తే బతికిన బిడ్డని తీసుకురండి, తీసుకొని వచ్చారు. అప్పుడు స్త్రీలు మీరిద్దరు వేషమైన తిరిగి ఇక్కడ ఒక స్త్రీ అక్కడ ఒక స్త్రీ, ఇద్దరు భటులు వచ్చారు. కత్తి ఎత్తుకున్నాడు రాజు. రాజు ఏం ఎత్తుకున్నాడు? కత్తి ఎత్తుకున్నాడు. భటుడు వచ్చినాడు. రేపు బిడ్డను మీరు కరెక్ట్గా పట్టుకొని రా, నువ్వు కాలు పట్టుకొని నువ్వు చేతులు పట్టుకో, సగంలో ఉండాలా అని చెప్పాడు. ఓకే అని పట్టుకున్నాడు. వీళ్ళిద్దరు చూశారు. రాజు వాళ్ళు చూసి ఏమే చచ్చిపోయిన బిడ్డ ఆమెది, బతికిన బిడ్డ నీదే, నువ్వు లేదు బతికిన బిడ్డ నాది, చచ్చిపోయిన బిడ్డ ఆమెది అని మీరు అంటారు కదా, ఈ బతికిన బిడ్డ కోసం మీరు ఎందుకు కొట్టుకుంటారు? ఈ బిడ్డను 2 భాగాలు చేసి చంపి మీకు ఇచ్చేస్తాను, నరికి ఇచ్చేస్తా, సగం చేసి నువ్వు సగం తీసుకుని ఇంటికి వెళ్ళిపోన్నాడు అంట. ఏమన్నాడు? ఈ బిడ్డను నరికి నీ చేతిలో పెట్టేస్తాను, నువ్వు సగం తీసుకొని నీకు సగం తీసుకొని వెళ్ళిపో అంటే, ఇద్దరు స్త్రీలో ఒక స్త్రీ ఏమో సరే ప్రభా నువ్వు చెప్పింది రాజు కరెక్ట్, సూపర్, రాజు నువ్వు గ్రేట్ ఇచ్చే అనిందంట. రెండో వ్యక్తుంది ఈ కొడుకు మీద, ఆ బిడ్డ మీద ప్రాణము వచ్చేసి దుఃఖం వచ్చేసి, అయ్యో నా బిడ్డ చచ్చిపోతాడా, నా బిడ్డ నరికివేయబడతాడా అని పేగులు తరలిపోయి రాజు దగ్గర మీ రాజు కాలబడుకుని అయ్యా 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 చంపదయ్యా, అంత పని మాత్రం చేయదయ్యా, ఒకవేళ ఇస్తే ఆ బిడ్డని ఆమెకి ఇచ్చే, ఆమెకి ఇస్తే బ్రతుకుతాడు కదా, ఒకవేళ చంపేసి నేను కూడా చచ్చిపోతాడే అని కన్న ప్రేమకు వచ్చి ఆ చచ్చిపోవాల్సిన బిడ్డని చంపలేకుండా అయ్యా కాపాడయ్యా, ఉదయాలు నా బిడ్డను చంపదయ్యా, నువ్వు క్షమించయ్యా, ఉదయాలు ఏదంటే కాబట్టి ఆ బిడ్డను అమ్మకి ఇచ్చే, నాకు అవసరం లేదు, వాడు బతికితే చాలు, వాడు చావకూడదు, వాడు బతికితే చాలు, నాకు అవసరం లేదు ఇచ్చే అని చెప్పేసి కాళ్ళు పట్టుకుని బ్రతికాడుకుంటే రెండో వేషం కొని వద్దు నాకు చంపించేయండి అంట. అప్పుడు రాజు అనుకొని సొలొమోను అనుకొని పనికి మాలిన వేషాలు పక్కకు ఈ బిడ్డ ఏమిదే ఇప్పుడు చేయండి అని చెప్పేసి తీర్పు తీర్చాడంట. ఈ వేష జీవితం నుంచి మీరు ఏం నేర్చుకోవాలంటే, ఆ వేష తన బిడ్డ చావు బతుకుల్లోకి వెళ్ళబోతున్నాడు, తన బిడ్డ చచ్చిపోబోతున్నాడు అని తెలిసినప్పుడు గుండెలు తలుకుపోయి, పేగులు తలుకుపోయి, అయ్యో నా బిడ్డ చనిపోతున్నాడా, నా బిడ్డ చనిపోబోతున్నాడు అని చెప్పేసి రాజు దగ్గర పోయి ఎందు విషయమై ఆ బిడ్డ చనిపోబోతున్నాడో అలా జరగకుండా రాజును ప్రాధేయపడిందంట. వినండి చాలా జాగ్రత్తగా. చాలా మంది తల్లిదండ్రులు మీ పిల్లలకి వాళ్ళు ఎంత డబ్బులు అడిగితే అంత ఇస్తున్నారు. డాడీ నాకు ఫీజు కట్టాలి డాడీ, ట్యూషన్ ఫీజు డాడీ, అది డాడీ ఇది డాడీ అంటే మీరు ఇస్తున్నారు డబ్బులు. మీరు ఫీజు కోసం ఇచ్చిన ఆ డబ్బులు వాళ్ళ ఫీజు కోసమే కడుతున్నారా, లేకపోతే సినిమాలు చూడడానికి, షికారులకు వెళ్ళడానికి ఉపయోగిస్తున్నారు? మీరు ఫీజు కోసం ఇచ్చిన డబ్బులు వాళ్ళు ఫీజుగా కడుతున్నారా, లేకపోతే కాలేజీలో ఒక అమ్మాయిని అబ్బాయిని పడేయడానికి వాటిని ఉపయోగిస్తున్నారు? చాలా మంది తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలు ఏడ్చారని చెప్పేసి, వాళ్ళ చెల్లెలు మొండి చేశారని చెప్పేసి కొత్త ఫోన్లన్నీ కొనిస్తుంటారు, రకరకాల కొత్త ఫోన్లన్నీ వాళ్ళకి ఇస్తుంటారు. మీరు ఫోన్లు కొనిస్తున్నారు కరెక్టే, కానీ మీ పిల్లలు ఏం చేస్తున్నారు
ఏం చూస్తున్నారు అలాంటి ఫోన్లలో? ఎప్పుడైనా చూసారా? ఎవరితో చాటింగ్ చేస్తున్నారు, ఎలాంటి చాటింగ్ చేస్తున్నారు అనేది మీరు ఎప్పుడైనా చూసారా? ఎవరితో మాట్లాడుతున్నారు, ఎలాంటి మాటలు మాట్లాడుతున్నారు ఎప్పుడైనా గమనించారా? వాళ్ళు ఏడ్చారని, వాళ్ళు గోడ పెట్టారని మీరు ఇచ్చేస్తున్నారు తప్ప వాళ్ళు ఏం ప్లాన్ చేస్తున్నారని మీరు చూసారా? మా ఊర్లో నాకు తెలిసిన ఇద్దరు యవ్వన సహోదరులు ఉన్నారు. ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్నారు. వేరే ఊరు, ప్రతి పండగకి మా ఊరికి వస్తారు వాళ్ళు. ఇద్దరు ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్నారు. ఒకసారి ఈ సంవత్సరం కాక పోయిన సంవత్సరం మా ఊరికి వచ్చారు. సంక్రాంతి ఫెస్టివల్కి వచ్చారు. వచ్చిన తర్వాత నాతో బాగా మాట్లాడారు. నేను కూడా వాళ్ళు పలకరించాను. ఎట్లున్నారమ్మా, ఏం చేస్తున్నారు, బాగా చదువుతున్నారా లేదా అని చెప్పేసి పలకరించాను, మాట్లాడారు. తర్వాత ఆ ఫెస్టివల్ అయిపోతేనే వాళ్ళు ఊరికి వెళ్ళిపోయారు. ఊరికి వెళ్ళిపోయిన మరుసటి వారమే ఆ ఇద్దరిలో ఉన్న ఒక యంగ్స్టర్కి పెళ్ళి అయిపోయింది. సడన్గా పెళ్ళి అని చెప్పేసి మాకు ఫోన్ చేసి చెప్పారు, ఈ అమ్మాయికి పెళ్లి చేస్తున్నాము, 2 రోజులు పెళ్ళి, మీరు ఖచ్చితంగా రావాలని చెప్పేసి అని చెప్పారు. ఇదేంట్రా, ఇంటర్ సెకండ్ ఇయర్ అప్పుడే పెళ్ళి ఏంటి? మొన్న కూడా ఉన్నారు కదా ఇంటర్ సెకండ్ ఇయర్ అన్నారు, డిగ్రీలో జాయిన్ అవ్వబోతున్నామని చెప్పారు. ఇదేంటి ఇంత సడన్గా పెళ్లి పెట్టుకున్నారే? సరేలే ఏమోలే అని నేను సైలెంట్ అయిపోయిన తర్వాత ఆ పెళ్ళికి వెళ్ళాను. ఆ పెళ్ళిలో ఈ పెళ్ళి కాబోయే అమ్మాయితో పాటు ఇంకో అమ్మాయిని అని చెప్పాను. ఆ అమ్మాయిని దగ్గరికి పిలిచి, పక్కకు పిలిచి, కాదురా ఈ అమ్మాయికి ఎందుకు ఇంత సడన్గా పెళ్లి చేయాలని చూస్తున్నాడు, ఎందుకు ఇంత సడన్గా పెళ్లి చేస్తున్నాడు అని నేను అడిగాను. అప్పుడు ఆ అమ్మాయి అడిగాను ఏమందంటే, ఏం లేదు, ఆ అమ్మాయి చేసే పని వాళ్ళ ఇంట్లో వాళ్ళకి తెలిసిపోయింది, అందుకని సడన్గా పెళ్లి చేస్తున్నారు అని చెప్పింది. ఏ పని చేసింది నన్ను అడిగితే అమ్మాయి ఏం చెప్తుందంటే, ఈ అమ్మాయికి ఒక అలవాటు ఉంది. ఏం అలవాటు అంటే, అమ్మాయి ఫోన్లో ఇన్స్టాగ్రాము, ఫేస్బుక్ ఇలాంటివి ఉపయోగిస్తుందంటే, వాడుతుందంట. ఈ ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ వాడేటప్పుడు అమ్మాయి నెలకు ఒక 2 నెలలకు ఒక అబ్బాయితో చాటింగ్ చేసేది, ఆ అబ్బాయిని ప్రేమ పేరుతో పడేసుకునేది, ప్రేమ పేరుతో ఆ అబ్బాయిని వెంట తిప్పుకునేది, ఇలా చేసేది. తర్వాత నెంబర్లు ఇచ్చి పుచ్చుకొని వాట్సాప్లో చాటింగ్ చేసుకుంటా ఇలా ఉండేవాళ్ళంట. అయితే ఈ అమ్మాయి చేసి ఇంకో దారుణమైన పని ఏంటంటే, వాట్సాప్లో వాళ్ళు వీడియో కాల్ చేసుకునేటప్పుడు ఈ అమ్మాయి అవతల వ్యక్తి ఉండే అబ్బాయితో బట్టలు లేకుండా వీడియో కాల్ చేసేదంట. బట్టలు లేకుండా అవతల వ్యక్తితో వీడియో కాల్ మాట్లాడేదంట. ఇంటిలో ఒంటరిగా ఉన్న సమయంలో ఇంటిలోకి ఒంటరిగా ఉన్న వ్యక్తితో ఆ అబ్బాయికి ఫోన్ చేసి బట్టలు లేకుండా ఈ అమ్మాయి వీడియో కాల్లో మాట్లాడేదంట. ఇలాగా ఒకరు కాదు, ఇద్దరు కాదు, ఒక 10 మంది పైనే అలాగే చేసేది అమ్మాయి. 10 మంది, ఇప్పుడు దాదాపు ఒక 10 మందిని అలా పడేసింది. పడేసిన ప్రతి ఒక్క అబ్బాయితో ఇలాగనే వీడియో కాల్ చేసి మాట్లాడేది బట్టలు లేకుండా. మొన్న రీసెంట్గా ఇలాగే రూమ్లో ఆ అమ్మాయి గడి పెట్టుకోకుండా ఒంటరిగా ఫోన్ చేసి బట్టలు లేకుండా వేరే అబ్బాయితో మాట్లాడుతూ ఉంటే ఇంట్లో వాళ్ళు చూసేశారు. ఇంట్లో వాళ్ళు చూసి ఆ పిల్లను కుక్కలు కొట్టినట్టు కొట్టి ఆ సెల్లును లాక్కొని వెంటనే తమ బంధువులకి పెళ్లి చేయడానికి ఒప్పించి పెళ్లి చేస్తున్నారు. ఈ అమ్మాయి 2-3 అలా చేస్తే తప్పలేదు, కానీ కనిపించిన ప్రతి ఒక్క అబ్బాయితో అలా ప్రేమతో మోసం చేసి అలా వీడియో కాల్లో ఇలా బట్టలు లేకుండా చేస్తే ఎవరికైనా అలాగే చేయాలనిపిస్తుంది కదా అని చెప్పింది. ఆ మాట విన్నప్పుడు నేను చాలా 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 ఆశ్చర్యపోయాను. ఏ మాటలు? ఈ అమ్మాయి బట్టలు లేకుండా వేరే అబ్బాయితో వీడియో కాల్ చేసి మాట్లాడుతుంది అనే మాట విన్నప్పుడు కాదు, ఈ అమ్మాయి రెండో అమ్మాయి ఏమనిందంటే, అక్కడ 2-3 అలా చేస్తే తప్పు లేదు కానీ అన్న మాట విన్నప్పుడు నాకు చాలా చాలా ఆశ్చర్యం వేసింది. అంటే ఈ అమ్మాయి దృష్టిలో ఏంటి, 2-3 చేస్తే అలా చేస్తే తప్పు లేదంట, 10 మంది చేస్తే తప్పు అంట. 2-3 చేస్తే తప్పు లేదా? అలాగా 10 మంది చేస్తే తప్ప, 2-3 చేస్తే తప్పు లేదా? ఈ అమ్మాయి మీద ఎంక్వైరీ పెడితే ఈ అమ్మాయి కూడా అలాంటి కోపం చెందింది. ఇలాంటి పనులు చేసే అమ్మాయి కూడా. ఇలాగా తల్లిదండ్రులు మీ పిల్లలకి రకరకాలు పని ఇస్తున్నారు మంచిదే, కానీ వాళ్ళు ఏం చేస్తున్నారు అని మీరు గమనిస్తున్నారా? వాళ్ళంటే చేస్తారులేండి, మా పిల్లలు అలాంటి కాదు. ఎందుకు? మా పిల్లలు యేసుక్రీస్తుని నమ్ముతున్నారు,
అలాంటి పనులే చేయడు అని మీరు అంటారా? నేను చెప్పిన ఇద్దరు యేసుక్రీస్తు నమ్ముకున్నారు. నేను ఎవరు అన్ని గురించి చెప్పలేదండి. నేను చెప్పిన ఇద్దరు యేసుక్రీస్తు నమ్ముకున్న వాళ్ళు ప్రతి ఆదివారం చర్చికి వెళ్ళే వాళ్ళే. అన్ని గురించి చెప్పాలంటే ఇంకా భయంకరమైన విషయాలు ఉంటాయి. యేసుక్రీస్తును నమ్ముకున్న బిడ్డలు అలా చేస్తున్నారండి. తల్లిదండ్రులు చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. మీ పిల్లలు అర్థం ముందుకు వెళ్ళి 10 నిమిషాలు అర్థం ముందు నిలబడుకుని రకరకాల మేకప్ అవుతున్నారంటే చాలా జాగ్రత్త పడే తల్లిదండ్రులు మీకు అందరికీ చెప్తున్నా, మీ పిల్లలు అర్థం మీద నిలబడుకొని 5 నిమిషాల కంటే ఎక్కువసేపు అర్థం మీద నిలబడుకున్నారంటే మీ పిల్లలు చాలా డేంజర్ జోన్లో ఉన్నారు. చాలా మంది ఎవరసలు నేను అడిగా, ఏమో అర్థం ముందు 10 నిమిషాలు ఏం చేస్తారంటే మేకప్ వేసుకుంటామండి. మేకప్ వేసుకుంటారా? ఎందుకు అంటే బాగా అందంగా కనిపించామండి. అందంగా కనిపించాలా, చూస్తే అప్ప ఏముంటారా ఏముంటారు ఏమా అనేలా కనిపించాలండి. అవునా? ఎవరు మమ్మల్ని చూసినా మమ్మల్ని ఇష్టపడాలండి. అందరు మేము ఏం చెప్పలా కనిపించాలండి. అందరు మేము ప్రిన్సిపల్ లాగా కనిపించాలండి. అందుకు మేము పొద్దున్న 6 గంటలు స్టార్ట్ చేస్తే మధ్యాహ్నం 1 గంటల వరకైనా మేకప్ వేసుకుంటామే ఉండాలండి అని చెప్పే ఎవరస్తులు ఎంతమంది ఉన్నారు. మోషే కొండ దిగి వస్తున్నాడంట. సీనాయి పర్వతం మీద నుంచి కొండ దిగి వస్తుంటే ఆ 30 లక్షల మంది ఇజ్రాయేళ్లు మోషేని చూసి కట్టడం ఉనికిపోతున్నారంట. ఎందుకు ఉనికిపోతున్నారు? నిర్గమకాండం 34:29 చదవండి. మోషే సీనాయి పర్వతం నుంచి దిగి వస్తుంటే 30 లక్షల మంది ఇజ్రాయేళ్లు మోషేని చూసి కట్టడం ఉనికిపోతున్నారంట. ఎందుకు చదవండి. నిర్గమకాండం 34:29 30 చదవండి. 34:30 వేరచిరి. అహరోను ఇజ్రాయేలు మోషేని చూసినప్పుడు మోషే ముఖం ప్రకాశించిందంట. ఎంతగా ప్రకాశించిందంటే వారు చూడడానికి కూడా భయపడేంతగా, అరే ఏంటండి కొండ దగ్గర పోయేట ముందేమో బాగా ఉన్నాడు మనలాగానే, కొండ దిగి వచ్చినప్పుడు ఏంటో ఇట్లా ప్రకాశిస్తుంది ముఖము, ఇంత బ్రైట్గా ఉందంట అని ఆ ముఖాన్ని చూడడం కూడా భయపడిపోయారంట. ఏంట్రా ఇంత వెలుగు, ఏంటో ఇంత తేజస్సు, ఏంటో ఇంత బాగున్నాడు అని భయపడిపోతే చదువుకుంటున్నారు. ఎవరు? ఈ అహరోను ఇజ్రాయేలు. ఏమైందన్న లేదర్ పైన ఎన్ని మేకప్ వేసినాడు, ఎన్ని ఫేర్ ఎన్ని ఫేస్ క్రీమ్లు, ఏం క్రీమ్ వాడతాను నువ్వు కూడా అనుకోనా అని అడుగుతామండి. వీళ్ళు కింద వాళ్ళు ఏం ఫేస్ క్రీమ్ అది, ఫెయిర్ లవ్లీనా లేకపోతే వేరే ఫేస్ క్రీమా అని అడిగినానండి. చదువుకుంటా అంటే మోసండి ఏంట్రా మీరు చదువుకుంటున్నారు అంటే, అది కాదు తమ్ముడు అహరోను, అది కాదు తమ్ముడు, ఈ పర్వతం దగ్గర పోయేటప్పుడు పైకి పోయేటప్పుడు బాగానే ఉంటుంది కదా, ఎప్పుడైతే కిందకు వచ్చేటప్పుడు ఇంత తేజస్సు, నీ ముఖంలో ఇంత కళ, నీ ముఖంలో ఇంత బ్రైట్నెస్ ఎలా వచ్చింది మోషే మాకు చెప్పు అంటే, మోషే అంటే ఒకరి పిచ్చోదారా 29 చదువుకుంటున్నాను. ఎక్కడదంట 29 చదవండి. 29 34:29 చదవండి. అతనితో మాట్లాడుచున్నప్పుడు తన ముఖ చర్మము ప్రకాశించును. గట్టిగా మోషే దేవునితో మాట్లాడేటప్పుడు తన ముఖ చర్మము ప్రకాశించిందంట. అహరోను ఇజ్రాయేలు అడుగుతున్నారు, ఏ మోషే ఏంటి నీ ఫేస్ వేయడానికి, నీ ఫేస్ అంత అందంగా కనిపించడానికి ఏ క్రీమ్ కారణం, ఏ ఫెయిర్ లవ్లీ, ఏ ఫేస్ క్రీమ్ కారణం అంటే అంటున్నాడంట మోషే, వారి పిచ్చోళ్ళ నా ముఖం ప్రకాశించడానికి ఫేస్ క్రీమ్ ఫెయిర్ లవ్లీ కాదు, నేను నా దేవుడితో ముఖాముఖిగా మాట్లాడుతున్నాను అంటే మోషే ముఖం ప్రకాశించడానికి కారణం ఫేస్ క్రీమ్ ఫెయిర్ లవ్లీ కాదు, ప్రార్థన. ఏంటి? ప్రార్థన. దేవునితో ముఖాముఖిగా మాట్లాడే ప్రార్థన మోషే ముఖాన్ని ప్రకాశం
ప్రకాశింపజేసిందంట. ఎంతగా ప్రకాశింపజేసిందంటే అక్కడ 30 లక్షల మంది జనము మోషే ముఖాన్ని చూస్తే ఒక తేజస్సుతో మహిమతో కలగా కనిపిస్తున్నాడంట. మోషే ఒక ప్రార్థన తేజస్సుగా మార్చింది, ప్రకాశింపజేసింది. షద్రక్, దానియేలు, మిషాయేలు, అబేద్నెగోలు రాజు దగ్గర నిలబడ్డారంట. కొన్ని వేల మంది యవ్వనస్తులతో పాటు షద్రక్, మేషక్, అబేద్నెగోలు, దానియేలు ఈ 4 వ్యక్తులు రాజు సన్నిధిలో నిలబడితే వాళ్ళందరిలో రాజు ఈ 4 యవ్వనస్తులు మాత్రం చాలా అందంగా సౌందర్యంగా కనిపించారంట. రాజు గురించి చూడగానే వీళ్ళు నాకు కావాలా, వాళ్ళు ఎంత బాగున్నారు అని రాజు నెబుకద్నెజర్ రాజు ఆ షద్రక్, మేషక్, అబేద్నెగోలు, దానియేలు ఇష్టపడి కోరుకున్నారంట. చదవండి వచనం, దానియేలు 1:15. నేను చదువుతాను, మీరు వినండి. దానియేలు 1:15. 10 దినములైన పిమ్మట వారి ముఖములు రాజు భోజనము భుజించు బాలులందరి ముఖముల కంటే సౌందర్యముగాను కలగాను కనపడగా. 19. రాజు వారితో మాట్లాడగా వారందరిలో దానియేలు, హనన్య, మిషాయేలు, అజర్యా వంటి వారెవరూ కనపడలేదు కనుక వారే రాజు సముఖమున నిలిచిరి. అదిగో చెప్పండి గట్టిగా. ఈ 4 వ్యక్తులు కొన్ని వేల మంది యవ్వనస్తులతో పాటు నిలబడితే అక్కడున్న రాజుకు సౌందర్యంగా బాగా అందంగా కనిపించింది. ఎవరు? రాజు బాగా ఇష్టపడి ఈయన నాకు కావాలి, ఈయన నాకు కావాలని కోరుకునేది ఎవరిని? దానియేలు, షద్రక్, మేషక్, అబేద్నెగో ఈ 4 అన్నాడు. పక్కన యవ్వనస్తులు, రే ఏంట్రా నువ్వు అట్లా అందంగా ఎట్లా రాజు నిన్ను కోరుకున్నాడేంట్రా? వీళ్ళు ఏముందరు మాతో పాటు మందు తాగలేదు, నువ్వు మాతో పాటు మాంసం తినలేదే, రాజు పెట్టే పదార్థాలన్నీ మాకు పెట్టారు కదా, మాకు పెట్టారు, మాంసం పెట్టారు, బీడీలు, సిగరెట్ అన్ని రాజు ఏం తింటాడో అన్నీ మాకు పెట్టలే. కానీ మేమెందుకు అంతగా కనపడలేదు రాజుకు? ఎందుకు మమ్మల్ని రాజు కోరుకోలేదు? ఎందుకు రాజు మమ్మల్ని ఇష్టపడలేదు అని అంటే అప్పుడు షద్రక్, దానియేలు, మేషక్, అబేద్నెగోలు ఏమంటున్నారు తెలుసా? 1వ వచనం 7 చదువుకోరా నాయన అన్నాడంట. ఏమన్నాడంట? 1:8 ఉంటుంది చదువుకోరా, అప్పుడు నీకు అర్థం అవుతున్నాడు. చదవండి 1:8. ఆ రాజు భుజించి భోజనమును పానములు చేయి ద్రాక్షారసమును పుచ్చుకొని తన్ను అపవిత్రపరచుకొనకూడదని దానియేలు ఉద్దేశించి తాను అపవిత్రుడు కాకుండానట్లు వాటిని పుచ్చుకొనకుండా సెలవిమ్మని. దానియేలు అడిగారంట షద్రక్, మేషక్, అబేద్నెగోల్ని పక్కన యవ్వనస్తులు అడిగారంట, ఎందుకు మీరు ఇంత సౌందర్యంగా, ఎందుకు మీరు ఇంత కళగా, ఎందుకు మీరు ఇంత అందంగా రాజ్యం కోరుకునే పరిస్థితుల్లో మీకు ఎలా వచ్చిందంటే వారు చెప్తున్నారంట, మమ్మల్ని మేము అపవిత్రపరచుకోలేదు, మమ్మల్ని మేము పరిశుద్ధంగా చూసుకున్నాం. శరీర కార్యాల విషయంలో కానీ, మద్యపానాలు కానీ, ఈ లోక విషయంలో కానీ వేటిని మా జోలికి రాకుండా మమ్మల్ని అపవిత్రపరచకుండా మిమ్మల్ని మేము పరిశుద్ధంగా చూసుకున్నాం. కాబట్టి మా శరీరాలు అపవిత్రంగా కాకుండా మమ్మల్ని మేము పవిత్రంగా కాపాడుకున్నాం. కాబట్టి రాజుకు మేము ఇష్టంగా కనిపించాము, రాజుకు మేము సౌందర్యంగా కనిపించాము. ప్రియ సహోదర సహోదరు విను, నువ్వు ఇతరులకి సౌందర్యంగా అందంగా కనిపించాలంటే, నువ్వు ఇతరులు నిన్ను ఇష్టపడాలంటే, ఇతరులు నిన్ను కోరుకోవాలంటే నీకు ఉండాల్సిన తెలుసా? ఫేస్ క్రీమ్ పేరు కాదు, పరిశుద్ధత ఉండాలి. ఏమన్నా? పరిశుద్ధత ఉండాలి. ఒకరి ప్రార్థన ముఖాన్ని తేజస్సుగా మార్చినట్టు, ఒకరి పరిశుద్ధత సౌందర్యంగా కనబడి రాజ ఏరుకొని ఎన్నుకొని కోరుకునే పరిస్థితి తీసుకుని వచ్చినట్ట. స్టెఫెన్ చూసి అన్ని జనులందరూ ఇలా స్టెఫెన్ ఇలాగ నిలబడుకున్నాడంట. అన్ని జనులందరూ ఇలా కూర్చోన్నారంట. స్టెఫెన్ని అన్ని జనులందరూ బాగా తేరి చూస్తే అతను ఎలా కనిపించాడు తెలుసా? ఒక దయ్యంలాగా, ఒక పిశాచిలాగా, ఒక భూతంలాగా, అడుక్కునేలాగా కనిపించాడు. ఎలా కనిపించాడు స్టెఫెన్ తెలియదా మీకు? చూస్తారా? అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయం. అపోస్తలుల కార్యములు 4వ అధ్యాయం 31.
ఒక నిమిషం. అపోస్తలుల కార్యములు 6వ అధ్యాయం తీసుకో. 6:15. 6:15. అతని ముఖము దేవదూత ముఖము వలె వారికి కనబడిందంట. సభలో ఉన్న వాళ్ళందరూ అతను బాగా చూస్తే స్టెఫెను ముఖం ఎలా కనిపిస్తుందంట? దేవదూతలా కనిపించిందంట. మన భాష చెప్పంటే ఏంజల్ లాగా కనిపిస్తుందంట. అలాగా ఏంజల్. ఏం పేరు నీ పేరు? ఏంజల్. ఏం పేరు నీ పేరు? ఏంజల్. నీ పేరు ఏంజల్? నీ పేరు ప్రిన్సా? నీ పేరు ప్రిన్సెస్. చాలా మంది నీ పేరు ఏం పేరు చెప్పమంటే ఏంజల్ నా పేరు. నీ పేరు ఎలాగైనా ఉండొచ్చు, నేను ఏంజల్ అంటారు. మరి మీ నాన్న ఏంట్రా సైతాన్ నా కొడక అంటున్నాడు, దయ్యం మొక్కం కదా మీ అమ్మ చెప్తుందంటే మా నాన్న అంతే, మా అమ్మ అంతే, ఎప్పుడు నన్ను అంతే కదా అంటారు. మరి నువ్వు చేసే పనులు అక్కడ ఉన్నాయి. నువ్వు చేసే పనులు దయ్యం పనులు అయితే, నువ్వు చేసే పనులు సైతాన్ పనులు అయితే మీ నాన్నకి దయ్యం మొక్కం కదా ఎందుకంటారు? సైతాన్ నా కూడా ఎందుకు తింటారు? ఏంజల్ పేరు పెట్టుకున్నంత మాత్రాన నువ్వు ఏం చేయబోతున్నావు? నీ ప్రిన్స్, నీ కింగ్ అని పేరు పెట్టుకున్న కింగ్ అయిపోతావు. నీ ప్రిన్సెస్ అని పేరు పెట్టుకున్నా ప్రిన్సెస్ అయిపోతావు. కానీ స్టెఫెను ఏంజల్ అయ్యాడంట. సభలో వాళ్ళందరూ చూస్తే ఏంజల్ లాగా కనిపించాలంటే ఎవరు? వాళ్ళు చూస్తే కాదు, వాళ్ళ బంధువులు వాళ్ళ ఇంట్లో వాళ్ళు కాదు చూస్తే, అన్ని చూసినప్పుడు ఇతరులు చూసినప్పుడు ఇతరులకి అతను ఎలా కనిపించాడంట? ఏంజల్ లాగా కనిపించాడంట, దేవదూతలా కనిపించాడంట. ఎందుకు కనిపించాడు? పక్కన ఇంకోటి అడిగితే ఏమో ఏంజల్ లాగా కనిపించాడు కదా, కారణం ఏంటి? మేము కూడా ఏంజల్ లాగా మారాలనుకుంటున్నాం. ఏంటి నీ ఆ ఏంజల్ లాగా కనిపించడానికి ఏ క్రీమ్ నీ కారణం అంటే అంటానంట 6:5 చదవండి. ఏంజల్ లాగా కనిపించడానికి కారణం 6:5. పరిశుద్ధాత్మతోను నిండుకొనిన వాడైన స్టెఫెను. చెప్పినట్టుగా పరిశుద్ధాత్మతో నిండుకొన్న వాడైన స్టెఫెను. అన్య జనులకు స్టెఫెను ఏంజల్గా దేవుని దూతలుగా కనిపించడానికి కారణం ఏంటి తెలుసా? పరిశుద్ధాత్మ చేత నింపబడ్డాడు కాబట్టి. దేని చేత? పరిశుద్ధాత్మ చేత నువ్వు నింపబడితే నేను చూసే ప్రతి ఒక్కరు నువ్వు ఒక ఏంజల్ లాగా కనిపిస్తావు, ఒక ప్రిన్స్ లాగా కనిపిస్తావు, ఒక ప్రిన్సెస్ లాగా, ఒక కింగ్ లాగా నువ్వు కనిపిస్తావు. ప్రార్థన చేస్తే మోషే ముఖం ప్రకాశించిందంట. ఇతరులు చూస్తే ఆహా ఏం తేజస్సు ఇది, ఇలాంటి తేజస్సు ఎలా వచ్చిందో అనుకునేలాగా ప్రార్థన బట్టి మోషే ముఖం ప్రకాశించింది. పరిశుద్ధతను బట్టి, పవిత్రతను బట్టి శద్రక్, దానియేలు, మెషక్, అబేద్నెగోను రాజు ఇష్టపడి కోరుకుని ఎన్నుకున్నాడు. పరిశుద్ధాత్మను నిండుకోవడం వల్ల స్టెఫెను అందరికీ ఏంజల్గా దేవుని దూతలాగా కనిపించాడు. ఈ ముగ్గురు విషయంలో ఫెయిర్లు ఏమన్నాయా? ఫేస్ క్రీమ్ ఏమన్నాయా? వాళ్ళు ఏమైనా ఫెయిర్ వాడారా? ప్రార్థన వాడారు. వాళ్ళు ఏమైనా ఫేస్ క్రీమ్ వాడారా? పరిశుద్ధతని నిలుపుకున్నారు. వాళ్ళు ఏమైనా పాన్స్ పౌడర్లు పూసుకున్నారా? పరిశుద్ధాత్మతో నింపబడ్డారు. మరి ఫెయిర్ అండ్ లవ్లీ ఫేస్ వాల్యూ, ఫెయిర్ అండ్ లవ్లీ ఫేస్ క్రీమ్ చాలా ఉంటాయి కదా, వాటి గురించి చెప్పమంటారా? చెప్తున్నా. ఫెయిర్ అండ్ లవ్లీ ఫేస్ వాల్యూ, ఫెయిర్ అండ్ లవ్లీ ఫేస్ క్రీమ్లో పాన్స్ పౌడర్ విషయాలు ఏం చెప్తున్నా? మీరు మనిషి రూపాన్ని చూస్తారు, నేనైతే హృదయాన్ని నేను లక్ష్య పెట్టాలని చెప్పి దేవుడి మనసుని గెలుచుకొని తన మీదకి, తన మంద మీదకి వస్తున్న సింహాన్ని భూమిని వెలుగుపెట్టి ఒక దెబ్బతో చంపి తన దేవుడి ప్రజలు దూషిస్తున్న గొయ్యాతను ఒక దెబ్బతో చంపేసి ఇదిగో తన తరిగి చంపడానికి వస్తున్న సాయుడు తన చేతులను చంపడానికి దొరికితే ఎప్పుడు క్షమించి వదిలేసి ఇదిగో అరణ్యంలో నా గిన్నె తగ్గి పరుగుతున్నది, ఇదిగో పరిశుద్ధాత్మతో నీకు నింపబడి ఉన్నానని అనేక కీర్తనలు రచించిన గొప్ప ప్రార్థన పేరైన దావీదు అక్రమ సంబంధాలు పాలై అన్యాయంగా కుట్రలు చేసి మరి ఒక అన్యాయతను చంపేసి దావీదు విషయంలో తప్ప అనే మాయని మచ్చని తన జీవితంలోకి తెచ్చుకోవడానికి కారణం ఏంటి తెలుసా?
పచ్చగా పూసుకున్న ఫెయిర్ అండ్ లవ్లీ ఫేస్ క్రీమ్. ఒక రాజుని, ఒక చిన్న సన్మానము, ఒక రాజుని కనకడలాడించి వస్తున్న సైన్య సమూహం రాజును కూడా ఒక దెబ్బతో తరిమి కొట్టి అనేక అద్భుత ఆశ్చర్యకాలను 10 మేళలను తొలగించి ఆ రాజుకే తడపుట్టించి మధ్యలో వచ్చిన ఎర్ర సముద్రాన్ని చీల్చి వచ్చిన 30 మంది రాజులు కనకడలాడించి తరిమి కొట్టిన పరిశుద్ధ జనమును పేరు తెచ్చున్న ఇశ్రాయేలీయులు కనాను దేశంలోకి పోకుండా అక్కడ తన సొంత సైన్యం చేత చంపబడడానికి కారణం ఏంటో తెలుసా? సీలో స్త్రీలతో, మోయాబు స్త్రీలతో వ్యభిచారం చేయడం వల్ల. ఆ సీలో స్త్రీలు, మోయాబు స్త్రీలు పూసుకున్న ఫెయిర్ అండ్ లవ్లీ ఫేస్ క్రీముల వల్ల చిన్నప్పుడు దేవుని సన్నిధిలో ప్రతిష్ఠింపబడి తన నేను చెప్పడానికి వస్తున్న ఆ సింహాన్ని, ఆ ఎలుకబడిని ఒక దెబ్బతో చీల్చి చంపేసి 300 మెట్టలను జత చేసి కట్టి ఇదిగో అది యెరూషలేము అడ్డకడల్ని తన భుజాల మీద మోసుకొని కొండ మీదకి ఎత్తుకొని పోయి తన మీదకి వస్తున్న 1000 మంది యుద్ధస్తుల్ని ఒక తార ఎముకతో ఒక దెబ్బతో చంపేసి ఇనుప సంఖ్యలను ఒక తారని పేరులాగా చంపి పారేసిన సంసోను కళ్ళు పీకించుకొని శత్రువు చేతికి కనీసము దాగోను గుడిలో బండల పడి నాశనం చచ్చిన కారణం ఏంటి తెలుసా? దొరిలా పూసుకున్న ఫెయిర్ అండ్ లవ్లీ ఫేస్ క్రీమ్. ఫెయిర్ అండ్ లవ్లీ ఫేస్ క్రీమ్ గొప్ప ప్రార్థన పడైన దావీదుని అక్రమ సంబంధాలకి, అన్యాయంగా వాడు చంపడానికి, మాయన మచ్చని తన జీవితంలోకి తెచ్చుకోవడానికి కారణమైంది. ఫెయిర్ అండ్ లవ్లీ ఫేస్ క్రీమ్ పరిశుద్ధ జనం అనే పేరు తెచ్చుకున్న ఇశ్రాయేలీయులు దేవుడు తాను ప్రమాణం చేసిన దేశంలోకి పోకుండా అరణ్యంలోనే తన సహోదరుల చేత నరకబడి చంపడానికి కారణమైంది. ఫెయిర్ అండ్ లవ్లీ ఫేస్ క్రీమ్లు పరిశుద్ధాత్మతో మహా గొప్ప బలము గలవాడని పేరు సంపాదించుకున్న సంసోను కళ్ళు పీకబడి శత్రువుల చేతికి జిక్కి దాగోను గుడిలో పచ్చగా చంపబడడానికి కారణమైంది. ప్రార్థన ఒక జీవితాన్ని ప్రకాశింపజేస్తే ఇంకొక ఫేస్ క్రీమ్ ఫెయిర్ అండ్ లవ్లీలు ప్రార్థన పడైన దావీదును నాశనం చేసింది. పరిశుద్ధత నలుగురు యవ్వనస్తులను రాజే కోరుకునేలాగా చేస్తే పరిశుద్ధులైన ఇశ్రాయేలుని ఫెయిర్ అండ్ లవ్లీ ఫేస్ క్రీమ్లు అరణ్యంలో నశించిపోయేలాగా చేశారు. పరిశుద్ధాత్మ నింపుదల శ్రమలని దేవదూతలాగా మారిస్తే పరిశుద్ధాత్మతో నింపబడిన సంసోను కళ్ళు పీకించుకోవడానికి కారణం ఏమండి? డైలీలో పోసుకున్న ఫెయిర్ అండ్ లవ్లీ ఫేస్ క్రీమ్ అయ్యారు. మా సహోదరులు వినండి, యవ్వనస్తులు యవ్వనాలు పోతున్న వాళ్ళు మీ ఇంట్రెస్ట్ ఎక్కడ ఉంది? దేని మీద మీరు ఇంట్రెస్ట్ పెడుతున్నారు? ఫెయిర్ అండ్ లవ్లీ మీద, ఫేస్ క్రీమ్ మీద, పాండ్స్ క్రీమ్ కదా, లేకపోతే మీ శరీరాన్ని, మీ మగాన్ని అందంగా చూపించే ఆ నీచమైన క్రీమ్ మీద పెడుతున్నారా? లేదా ప్రార్థన మీద, పరిశుద్ధత మీద, పరిశుద్ధాత్మ నింపుదల మీద పెడుతున్నారా? అక్కడ ఏమని చదవాలి సరే చదవండి అందరూ. ఫెయిర్ అండ్ లవ్లీ ఫేస్ క్రీమ్ ధరించుకొని పూసుకొని యెహోవాకు నమస్కారం చేయండి. అదేనంటే కదా ఏమంటే పరిశుద్ధ అలంకారంలో ధరించుకొని యెహోవాకు నమస్కారం చేయండి. మీ జీవితంలో ఉండాల్సింది పరిశుద్ధత. యవ్వనస్తులు చాలా జాగ్రత్తగా ఉండండి. మీ జీవితంలో ఉండాల్సింది ప్రార్థన, మీ జీవితంలో ఉండాల్సింది పరిశుద్ధత, పవిత్రత, మీ జీవితంలో ఉండాల్సింది పరిశుద్ధాత్మ నింపుదల. అంతేగాని ఫెయిర్ అండ్ లవ్లీ ఫేస్ క్రీమ్ కాదు. ఆ ఫెయిర్ అండ్ లవ్లీ ఫేస్ క్రీమ్ మీ స్నేహితులు ఎంతగా చనిపోయారో, ఎంత నీచమైన కార్యం చేస్తున్నారో, ఎంతమైన నీచమైన పనులు తెలుస్తున్నారో, వాళ్ళ పిల్లల మీదకి, వాళ్ళ తల్లిదండ్రులకి ఎలాంటి ఘోరమైన పరిస్థితులు వస్తున్నాయో ఒకసారి ఆలోచించండి. యవ్వనస్తులు జాగ్రత్తగా, తల్లిదండ్రులు మీరు చాలా జాగ్రత్తగా అండి. మీ పిల్లలు ఏం చేస్తున్నారు? ఆ వేశ్య తన బిడ్డలు చంపబడుతున్నాను చేసి కడుపు తరిగిపోయిందంట. తల్లిదండ్రులు మీ పిల్లల్ని పంపిస్తున్నారు, మీ పిల్లలకి రకరకాల ఫోన్లు కొనిస్తున్నారు. అయితే మీరు రాజుతో పెడుతున్నారా? ఉదయకాలంలో లేచి రేపు మొదటి చాపనే ఆ రారాజైన యేసుక్రీస్తుని మరపెడుతున్నావా? అయ్యా యేసయ్య, ఇదిగో నా కుమార్తె కావాల్సిన
పడిపోకూడదు, వారు చనిపోకూడదు అని ప్రార్థన చేస్తున్నావా? ప్రార్థన చేసే తల్లిదండ్రులుగా ఉన్నారా? మీ పిల్లలు సెల్ ఫోన్ ఏం చేస్తున్నారో మీకు తెలియదు, స్కూల్కి కాలేజ్కి వెళ్తే వాళ్ళు ఏం చేస్తున్నారో మీకు తెలియదు. కానీ మీరేం చేయాలా? రాజు యొక్క మనం చేయాలా? ఏమయ్యా, నా బిడ్డలు కాపాడయ్యా, నా బిడ్డలు రక్షించయ్యా, నా బిడ్డలు ఆదుకోయ్యా, మరి ఎలాంటి పని చేస్తున్నారో మాకు తెలియదు, కానీ అయ్యా వాళ్ళ పాపంలో పడిపోకూడదయ్యా, లోకం ఆశలో పడిపోకూడదయ్యా, శరీర కార్యం వాళ్ళ జీవితంలోకి రాకూడదయ్యా. ఈ ప్రేమ వ్యవహారాలు కానీ ప్రభా, తమ శరీరాలను అపవిత్రం చేసి ఏ పనులు కానీ ప్రభా వారి జోలికి రాకూడదయ్యా. వాళ్ళ స్నేహితులు చూసి అన్ని చూసి వాళ్ళు కూడా అలాగే చేయాలనుకుంటారేమో, అలాంటి ఆలోచన వాళ్ళకి వస్తాయేమో. అలాంటి రాకుండా నా బిడ్డలు కాపాడండి, నా బిడ్డలు రక్షించండి, నా బిడ్డలను ఆదుకోండి, మీ చేతులు పెడుతున్నాయని ప్రార్థన చేయాలంటే తల్లిదండ్రులు రాజుకు విజ్ఞాపన చేయాలి. రెండో విషయం జీవితం నుంచి నువ్వు ఏం నేర్చుకోవాలంటే మీ పిల్లల్ని రక్షించుకునే వేష. రెండోది ఏమంట? తన పిల్లలను రక్షించుకునే వేష. మొదటి వేష తన జీవితాన్ని రక్షించుకున్న వేష, రెండో వేష తన పిల్లలని రక్షించుకున్న వేష. మరి మూడో వేషకి వెళ్దామా? యెహోషువ 2వ అధ్యాయం 12-13. కనిపించిందా? కనిపిస్తే చదవండి. 2వ అధ్యాయం 12-13 వచనం. కనిపించలేదా? నేనే చదువుతా, మీరు వినండి. నేను మీకు ఉపకారం చేస్తాను కనుక మీరును నా తండ్రి ఇంటికి ఉపకారం చేసి నాకు నిజమైన ఆనవాళ్ళనిచ్చి నా తండ్రియు, నా తల్లియు, నా అన్నదమ్ములను, నా అక్క చెల్లెళ్ళను, వారికి కలిగి ఉన్న వారందరినీ చావకుండా బ్రతకనిచ్చి రక్షించినట్లుగా దయచేసి యెహోవా తోడని ప్రమాణము చేయడని వారితో చెప్పెను. ఇక్కడ ఉన్నది ఎవరు? రాహాబు వేశ్య. ఎవరు? రాహాబ్ అనే వేశ్య ఇక్కడ చెప్తుంది ఏమంటే, అయ్యా మీరు నన్ను, నా కుటుంబ వారిని, నా అక్కదమ్ములను, అన్న చెల్లెల్ని, నా ఇంటి వారిని, మమ్మల్ని అందరినీ కాపాడండి, రక్షించండి అని చెప్తుంది. ఇక్కడికి వచ్చిన సందర్భం ఏంటంటే, ఇజ్రాయేల్ కొంతమంది జనమైనప్పటికీ ఐగుప్తు దేశంలో వాళ్ళు బానిస బ్రతుకులు బ్రతుకుతుంటే వాళ్ళు దేవుడికి మొరపెడతారు. అప్పుడు యేసు ప్రభు చూసి మోషేని ఏర్పరిచి ఐగుప్తు దేశంలో 10 అద్భుత కార్యాలు చేసి ఐగుప్తు రాజైన ఫరోను గడగడలాడించి ఆ 30 లక్షల మంది ఇజ్రాయేల్ జనాన్ని తీసుకొని వస్తూ ఉంటాడు. మధ్యలో ఎర్ర సముద్రం వస్తే ఎర్ర సముద్రం 2 పాయలు చేస్తాడు. ఆ తర్వాత ఆ మార్గ మధ్యంలో కనానికి ఐగుప్తుకు మార్గ మధ్యంలో 31 మంది రాజులు వస్తే 31 మంది రాజుల్ని అందరినీ సంహరిస్తాడు యేసు ప్రభు. అందరినీ సంహరించి వీళ్ళు క్షేమంగా తీసుకువెళ్తాడు ఆ కనాను దేశానికి. ఆ కనాను దేశానికి ఎంటర్ అయ్యేటప్పుడు ఇక ఆ కనాను దేశంలో ప్రవేశించాలి. కనాను దేశంలో ప్రవేశించినప్పుడు యెహోషువ అనుకొని 2 వేగువారిని పిలిచండి, 2 వ్యక్తులు పిలిచి మీరు వెళ్ళి కనాను దేశాన్ని మొత్తం చూసుకోరండి, ఎలా ఉందో చూసుకొని మాకు వచ్చి ఇన్ఫర్మేషన్ ఇవ్వండి అని చెప్తే 2 వ్యక్తులు వెళ్తారు. 2 వ్యక్తులు ఆ ఎరుకకి వెళ్తే ఆ ఎరుకో దగ్గర, ఆ ఎరుకో పట్టణ ప్రాకారం మీద ఒక వేశ్య బ్రతుకుతుంది. ఆ వేశ్య ఎవరంటే రాహాబు. ఎవరు? రాహాబు అనే వేశ్య బ్రతుకుతుంది. ఈ రాహాబు అనే వేశ్యకి ఆ ఎరుకోలో ఉన్న ప్రజలకి దేవుడు చేసిన అన్ని కార్యాలు తెలియబడ్డాయి. యేసు ప్రభు ఐగుప్తులో ఎలాంటి అద్భుతాలు చేశాడో, ఐగుప్తు రాజుని ఎలాగ ఎర్ర సముద్రంలో ముంచేశాడో, ఎలాగ ముప్పు తిప్పలు పెట్టాడో, ఎర్ర సముద్రాన్ని ఎలాగ చీల్చాడో, తర్వాత వస్తున్న రాజులందరినీ ఎలాగ సంహరించాడో, ఎలాగ వాళ్ళంతా వాళ్ళే పొడుచుకొని చచ్చిపోయేలా చేశాడో, దేవుడు ఎలాంటి గొప్ప అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు చేశాడో వీళ్ళందరూ విన్నారంట. జరిగేటప్పుడు వీళ్ళు వింటూ వస్తుంటే వీళ్ళు గుండెలు కలిగిపోయాడు. అమ్మో, ఆ దేవుడు ఎంత భయంకరమైన ఏమో, వాళ్ళు తిరుగుతుంటే మనం చచ్చిపోదాం అనే భయంలో వీళ్ళు బ్రతుకుతూ ఉన్నారు. అలాంటి సందర్భంలో యెహోషువ ఆ ఇజ్రాయేలీయులను పంపించి
వేలు చూసుకోరండి అని చెప్తే వీళ్ళిద్దరూ రాహాబు దగ్గరికి వచ్చారు. రాహాబు దగ్గరికి రాగానే వీళ్ళు వేషం చూసి ఈ రాహాబు గుర్తుపెట్టేసింది, అమ్మో వీళ్ళు ఇజ్రాయేలీలా అని చెప్పేసి వాళ్ళిద్దరిని వచ్చి దాచిపెడుతుంది. ఆ ఎరుక మనుషులకి దొరకకుండా వీళ్ళిద్దరిని దాచిపెట్టిన తర్వాత వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఈ ఇద్దరి దగ్గరికి వచ్చి, అయ్యా మీరు ఈ దేశానికి వస్తారని తెలుసు, ఈ దేశానికి వచ్చిన తర్వాత ఈ దేశంలో ఉండే ప్రతి ఒక్కరిని మీరు చంపేస్తారని మాకు తెలుసు. ఎందుకంటే మీ దేవుడు చేసిన అద్భుతాలను, మీ దేవుడు చేసిన గొప్ప కార్యము మేము విన్నామయ్యా. మేము చూడకపోయినా సరే నువ్వు ఎలాంటి కార్యం చేశాడో, అలాంటి రాజును ఎలా సంహరించాడో మేము విన్నామయ్యా. ఆ కార్యం మేము విన్నప్పుడు గుండెలు నీళ్ళైపోయాయి. కాబట్టి మీరు ఈ దేశం మీద ఖచ్చితంగా వస్తారు. ఆ 31 మంది రాజులు చచ్చిపోయినట్లే మా రాజు కూడా చచ్చిపోతాడు, మేమందరం నరకబడతాం, అగ్ని చేత కాల్చిపడిపోతాం. అయ్యా అయితే అయ్యా నేను మిమ్మల్ని కాపాడాను కదా, నన్ను నా కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకుందయ్యా అని బ్రతిమలాడుకుంటుందంట ఈ వేశ్య. ఆలోచించండి, ఈ వేశ్యకి, రాహాబు అనే వేశ్యకి తల్లిదండ్రులు లేరా? ఉన్నారు. అక్క చెల్లెలు లేరా? ఉన్నారు. అన్నతమ్ములు లేరా? ఉన్నారు. బంధుమిత్రులు లేరా? ఉన్నారు. అని చెప్తుంది, నా తల్లిదండ్రుల్ని, నా అక్క చెల్లెల్ని, అన్నతమ్ముల్ని, వాళ్ళ కుటుంబాన్ని అన్ని కుటుంబాల్ని దయచేసి కాపాడండి అయ్యా. మీరు మీరు నాశనం చేసేటప్పుడు మాకు ఖచ్చితంగా నా మీద నేను చేసిన ఉపకారం, నేను చేసిన మీ సహాయానికి నా కుటుంబాన్ని, ఈ కుటుంబాన్ని, మా బంధువుల్ని కాపాడండి అని చెప్పేసి వేడుకుంటుంది ఎవరు? ఒక వేశ్య. ఇప్పుడు వీళ్ళందరికీ, వీళ్ళకి రాహాబు అనే వేశ్యకి ఎంతమంది ఉన్నా, అక్కతమ్ములు ఉన్నారు, అన్న చెల్లెలు ఉన్నారు, బంధుమిత్రులు ఉన్నారు, స్నేహితులు ఉన్నారు, ఇంతమంది ఉన్నా సరే ఆమె వేశ్య జీవితం జీవిస్తుందంటే దాని అర్థం ఏంటి? అంతమంది ఉన్నా సరే ఆమె కష్టంలో ఆదుకోలేదు. అంతమంది ఉన్నా సరే తమకు బాధ కలిగినప్పుడు ఎవరు చూడలేదు. అన్నతమ్ములు ఉన్నారు, అక్క చెల్లెలు ఉన్నారు, బంధువులు ఉన్నారు, స్నేహితులు ఉన్నారు. అన్ని కష్టాలు ఉన్నా సరే, ఎంతమంది ఉన్నా సరే ఆమె కష్టం వచ్చినప్పుడు ఒకరు కూడా చూడలేదంట. ఆమె బాధ వచ్చినప్పుడు, ఆమెకు అవసరం వచ్చినప్పుడు ఒక్కరు కూడా ఆదుకోలేదంట. ఆ యవ్వనస్త్రాలను ఒక్కరు కూడా ఆదుకోకపోతే ఆమె దిక్కుతోచిన పరిస్థితిలో తన కనీస అవసరాలు ఎలా తీర్చుకోవాలో తెలియని స్థితిలో వేశ్య జీవితంలోకి వెళ్ళిండొచ్చు. కొందరు వేశ్యలుగా ఎప్పుడు మారుతారంటే, వాళ్ళు చేయడానికి వాళ్ళ చేతిలో ఏ పరిస్థితి ఇంకా లేదు, వారికి ఇంకొక దారే లేదనే పరిస్థితిలో వాళ్ళు వేశ్యలుగా మారుతారు. ఇంకా అంతమంది ఉన్నా కూడా ఒక్కరు కూడా సహాయం చేయలేదండి. ఒక్కరు కూడా సహాయం చేయకపోతే, ఒక్కరు కూడా ఆదుకోకపోతే ఈమె వేశ్య జీవితంలోకి వెళ్ళి వేశ్య బ్రతుకుతుంది. అయితే నాశనం వచ్చే సమయంలో, వాళ్ళు చంపేస్తారు అని తెలిసిన సమయంలో, ఇక అయిపోయింది, అంతం వచ్చేసింది, ఇక నేను కావచ్చు, నా బంధువులు కావచ్చు, నా స్నేహితులు కావచ్చు, ఎవరైనా కావచ్చు, చచ్చిపోతారు ఇక కొన్ని క్షణాల్లో, ఇంకా కొన్ని రోజులు అంతం వచ్చేస్తుంది అని వాళ్ళకి తెలిసినప్పుడు ఈ రాహాబు అనే వేశ్య ఏం చేసిందో తెలుసా? ఆ రాజు దగ్గరికి వెళ్ళి, అయ్యా నా బంధువులు కాపాడయ్యా, నా బంధువులు రక్షించయ్యా, నా అన్నదమ్ములయ్యా, నా అక్క చెల్లెలయ్యా, నా సొంత రక్తమయ్యా, నేను రోజు మాట్లాడుతుండేవాళ్ళయ్యా, రోజు చూసుకుంటేవాళ్ళయ్యా, నా చిన్నాన్న, నా పెద్దనాన్న, నా చిన్నమ్మ, మా అమ్మ, మా తాతయ్య, వాళ్ళని కాపాడండి, నేను మీకు సహాయం చేస్తుందా, నేను మిమ్మల్ని కాపాడుతుందా, మీరు కూడా ఆదుకోండి, మీరు కూడా రక్షించాలని ఎవరు మాట్లాడుతున్నారు? అసలు ఎవరు సహాయం చేయని వాళ్ళు, ఎవరు ఆదుకోని వాళ్ళు, ఎవరు కొంచెం కూడా సహాయం చేసిన వాళ్ళ కోసం ఒక రాహాబు అనే వేశ్య వీళ్ళెక్కడ చచ్చిపోతారో, వీళ్ళెక్కడ నాశనం పడిపోతారో, వీళ్ళెక్కడ చంపబడతారో, వీళ్ళెక్కడ రక్తాలు కాస్తాయో, వీళ్ళెక్కడ అగ్ని చేత కాల్చబడతారో అలా జరగకూడదు. నా కుటుంబం, నా ఫ్యామిలీ, నా బంధువులు, నా శక్తులు అయ్యా కాపాడండి అని ఒక రాహాబు అనే వేశ్య తన బంధువుల కోసం, తన స్నేహితులు కాపాడాలని, తన ఇంటి వారు, తన కుటుంబం వారు కాపాడాలని అల్లాడిపోతున్నానండి. ఒక వేశ్య, తనకి ఏ సహాయం చేయని ఒక వేశ్య తన ఇంటికి వారిని, తన కుటుంబం వారిని కాపాడుకోవాలని అల్లాడిపోతుందండి. మరి నువ్వేం చేస్తున్నావు? నీకు అన్నదమ్ములు లేరా?
అక్క చెల్లెలు లేరా? నీ బంధువులు లేరా? స్నేహితులు లేరా? వాళ్ళు నశించుకోవడం నీకు తెలియదు కదా? నరకంలో పడిపోతాను నీకు తెలియదా? యేసుప్రభు రెండో రకంలో వస్తే నువ్వు ఎక్కడో కానీ నీ బంధువులు, నీ తల్లిదండ్రులు, నీ స్నేహితులు, వాళ్ళ పరిస్థితి ఏంటి? నీకు ఆ బాధ లేదా? ఒక వేష అండి, ఒక పచ్చి వేష తన బంధువులు, తన స్నేహితులు, తన ఇంటి వారు చచ్చిపోతారని తెలిస్తే తనకి ఏ సహాయం చేయకపోయినా మొరపెడుతున్న, అయ్యా నా ప్రాణయ్యా ఒక్కసారి జ్ఞాపకం చేసుకున్నాయా అని మొరపెడుతుందంట. మరి మన బంధువుల కోసం, నీ స్నేహితుల కోసం మనం మొరపెట్టవా? దేవుడికి ప్రార్థన అయ్యా ఇంకా అజ్ఞానంలో ఉన్నారయ్యా, ఇంకా విగ్రహాల బ్రతుకులో ఉన్నారయ్యా, ఇంకా పాపంలోనే బ్రతుకుతున్నారయ్యా, మరి కాపాడని నువ్వు మొరపెడుతున్నావా? నాకు సహాయం చేయలేదే, నాకు చేస్తే నాకేమి అని అనుకుంటున్నావా? ఒక రాహాబు అనే వేశ్య తన కుటుంబము, తన బంధువులు, తన స్నేహితులను కాపాడడానికి పరితపిస్తున్నట. ఆ వేష్ని మా అమ్మ వేష్య అని చెప్పడానికి ఎవరైనా ఇష్టపడతారండి? ఈ రాహాబు అనే వేష నాకు చాలా చాలా ఇష్టం. ఎందుకు తెలుసా? ఈమె ఒక వేషని తెలిసి వాళ్ళ పిల్లలు ఆ వేషని చెప్పడానికి ఎవరైనా ఇష్టపడతారా? తల్లిదండ్రులు ఎవరైనా వేషాలని తెలిస్తే, వ్యభిచారం చేసే వాళ్ళని తెలిస్తే పిల్లలు మా అమ్మ ఇలా వేషం, మా నాన్న ఇలా వేషం అని చెప్పడానికి ఇష్టపడతారు. కనీసం స్నేహితులు మా చిన్నమ్మ వేషం చెప్పడం ఎవరైనా చెప్తారా? యేసుప్రభుని అడిగారంట, యేసయ్యా మీ వంశాల గురించి చెప్పి యేసయ్యా అంటే, నేను రాహాబు అనే వేశ్య కడుపుతాను చెప్పడం కడుపుమాయపరచలేండి. ఎవరు కడుపుకుంటున్నాంట? రాహాబు అనే వేశ్య కడుపులో నేను పెడతాను. రాహాబు అనే వేశ్య నన్ను కానింది అని ఎవరు చెప్పినంట? యేసుప్రభు చెప్పారండి. పరిశుద్ధుడు, ఆయన పరిశుద్ధుడు ఎవరు సరిపోవచ్చులేని దేవుడు నిత్య పరిశుద్ధులైన యేసుప్రభు చెప్పారంట, రాహాబు అనే వేశ్య కడుపులో నేను పెడతాను. అది దమ్ము మన ధైర్యం మనం చేయగలము. చదువుకున్న కాలంలో నేను మత్తయి సువార్తలో యేసుక్రీస్తు వంశాలను మీరు చదివితే అక్కడ రాయబడింది, అబ్రహాము ఇస్సాకు కలను, ఇస్సాకు యాకోబు కలను, యాకోబు 12 మంది కలను, ఇట్లా అందరూ తండ్రి పేరుతో రాస్తూ ఒక దగ్గర ఏమో రాహాబు అని వస్తుంది. తండ్రి పేరు కాకుండా అక్కడ ఏమొస్తుంది? యేసుప్రభు అనుకుంటే వేషపై మనమేం పెట్టుకునేది, వేసిపై ఎక్కడ పలికేది అది అనుకోవచ్చు కదా. వేసపై ఎలా చెప్తాను అనుకోవచ్చు కదా. కానీ యేసుప్రభుడు రాహాబు అనే పేరు పెట్టు. ఎందుకు ప్రభా? వేష ప్రభా, రాహాబు ఎందుకు పెట్టావు అంటే తన కుటుంబాన్ని రక్షించిన వేష. ఎలా రక్షించింది తెలుసా? ఎర్ర దారం కట్టి రక్షించింది. నీ బంధువుల మీద, నీ కుటుంబం మీద యేసు రక్తం రక్షించే బిడ్డగా ఉండాలా? నీ బంధువులని, స్నేహితుల్ని యేసుక్రీస్తు రక్షణలోకి, ఆ పాపుషులను నడిపించే వ్యక్తిగా ఉండాలా? నీ బంధువుల, స్నేహితులకి యేసుప్రభు రక్తాన్ని కుమ్మరించే ప్రార్థనా పరులైన ఉండాలా? మూడో విషయం, తన కుటుంబాన్ని రక్షించుకున్న వేష రాహాబు. అందుకే యేసుప్రభు వంశాల లిస్టులో రాహాబు పేరు ఎక్కిందండి. ఎంత గొప్ప ధన్యత! అసలు యేసుప్రభు వంశంలో ఏంటి, రాహాబు పేరు ఎక్కడం ఏంటి? ఎంత గొప్ప ధన్యత అది! ఒక వేషకి అంత గొప్ప ధన్యత రావడానికి కారణం తెలుసా? రక్షణలోకి నడిపించింది. యేసుక్రీస్తు రక్తాన్ని తన కుటుంబం మీద ప్రోక్షించింది. మరి మీరు ఎంతమంది నడిపిస్తున్నారు యేసుప్రభులోకి? మీ కుటుంబాల్లో, మీ బంధువులు, మీ స్నేహితులు ఎంతమంది నడిపించారు? మూడవ వేష తన కుటుంబాన్ని రక్షించుకున్న వేష. చివరి వేష, టైం అయిపోయింది నాకు తెలుసు, కానీ దేవుని వాక్య శ్రద్ధగా ఉండి 5 నిమిషాల్లో మనం ముగించేస్తాం కాబట్టి 4వ వేష గురించి కూడా మీరు తెలుసుకొని దేవుడి సన్నిధిని మీరు విడిచిపెట్టాలి. మొట్టమొదటి వేష తన జీవితాన్ని రక్షించుకున్న వేష. 2వ వేష తన పిల్లలను రక్షించుకున్న వేష. 3వ వేష తన కుటుంబాన్ని, బంధువులను, స్నేహితులను రక్షించుకున్న వేష. 4వ వేష ఏమంటే యోహాను సువార్త 4వ అధ్యాయం 28 ఆల్రెడీ కూడా చదివిన 4:28 చదవండి. విడిచిపెట్టి
ఎవరితో? ఆ ఊరి వారితో చెప్పగా, ఇప్పుడు 39 చదవండి. 39. నేను చేసినవన్నీ నాతో చెప్పినని సాక్ష్యం ఇచ్చిన స్త్రీ యొక్క మాటని బట్టి ఆ ఊరిలోని సమరయులలో అనేకులు ఆయనందు విశ్వాసం ఉంచి ఆ సమరయులు ఆయన యొద్దకు వచ్చి. హల్లెలూయా. ఈ సమరయ స్త్రీ గురించి మనం చెప్పుకున్నాం కదా. ఈ సమరయ స్త్రీ తన పాపపు జీవితాన్ని విడిచిపెట్టిన తర్వాత తన సైలెంట్ అయిపోలేదు. ఏం చెప్పింది? తన ఊరిలోకి వెళ్ళింది. ఎక్కడికి? తన ఊరిలోకి వెళ్ళి యేసు ప్రభు గురించి చెప్పిందంట. యేసు ప్రభు వచ్చాడు, రండి, ఇదే కదా క్రీస్తు అని చెప్పిందంట. అంటే నాలుగోది ఏంటంటే మన సాక్ష్యము యేసు ప్రభు ఊరిలో, మన ఊరిలో చెప్పాలి. ఏమని చెప్పాలా? ఇతరులకు అన్నిటికీ ఏమని చెప్పాలా? యేసు ప్రభు చంపి వారేశాడు. ఎర్ర సముద్రం యేసు ప్రభు దగ్గరకు పక్క వంటి ఎర్ర సముద్రం దారిలో వచ్చేసింది. ఆకాశం తెరబడి మన్నాను కురిసింది. పక్షులు పూర్యాలు ఇంత 3 ఎత్తున 2 కిలోమీటర్లు పడ్డాయి. నా దేవుడు అంటే ఏమనుకుంటావు అన్నాడు. మా లేదా చూసినాడే పోయా అంతే కదా. నువ్వు అన్యజనుల దగ్గరికి పోయి, నీ ఊరి వాళ్ళ దగ్గరికి పోయి యేసు ప్రభు అది చేశాడు, యేసు ప్రభు అట్లా చంపాడు, యేసు ప్రభు పట్టణం చీల్చేశాడు, యేసు ప్రభు ఆకాశం చీల్చేదంటే సరిగా మా పోమా, మీ కథలు మాకు చాలు, మాకు చాలా పనులు వెళ్ళిపో అన్నారు. ఈ 4వ వేషం ఏమంటే తన ఊరి వాళ్ళను రక్షించుకున్న వేషం. ఎలా రక్షించిందంటే బైబిల్ నుండి చెప్పి రక్షించడం. యేసుప్రభు అలా చేసే దేవుడు, యేసుప్రభు ఇలా చేసినాడు, యేసుప్రభు అట్లా ఆడుతున్నాడు, యేసుప్రభు ఇట్లా ఆడుతున్నాడు చెప్ప. ఏం చెప్పింది? నాతో చేసినవన్నీ, నేను చేసినవన్నీ నాతో చెప్పిన ఆయనను వచ్చి చూడుడి. నువ్వు అన్ని జనులకు స్వార్థ ప్రకటించేటప్పుడు, నువ్వు నీ ఊరు వాళ్ళకి, నువ్వు చేస్తున్న పని దగ్గర, నువ్వు చేస్తున్న వ్యక్తులకి, నీ స్కూల్లో, నీ కాలేజీలో నువ్వు స్వార్థ ప్రకటించాలంటే యేసు ప్రభు చేసిన గొప్ప కార్యాలు అవి చెప్పకూడదు. నీ జీవితంలో ఏవైతే యేసు ప్రభు చేశాడో అవి చెప్పాలి. ఆ స్త్రీ ఏం చెప్పింది? నాతో నేను చేసినవి నాతో చెప్పిన దేవుడు చూడండి అని చెప్పింది. మీరు అలాంటి సాక్ష్యం చెప్పేవారిగా ఉండాలి. సాక్ష్యం చెప్పండి. ఇక్కడికి వచ్చేసి మైక్ పట్టుకొని సాక్ష్యం చెప్తారు కదా చాలా మంది. మంచిది అలాంటి సాక్ష్యం చెప్పడం, కానీ అలాంటి సాక్ష్యం ఇక్కడ చెప్పడం వల్ల మీకు ఏం ప్రయోజనం లేదు. ఎందుకంటే ఇక్కడ కూర్చున్న వాళ్ళందరికీ తెలియదు దేవుడు మేలు చేయగలని, సర్వశక్తిగా దేవుడు అనేది తెలియదు. ఇక్కడ కూర్చున్న వాళ్ళకి అందరికీ తెలుసు. ఇక్కడ చెప్పడం మంచిదే, కానీ ఇక్కడ మీరు సాక్ష్యం చెప్తే మీరు సండే స్కూల్ బ్యాచ్, ఏ బ్యాచ్? సండే స్కూల్ అంటే మీరు పిల్లలమే. మీరు సాక్ష్యం ఎక్కడ చెప్పాల్సిన? మీ ఊళ్ళలో చెప్పాలా, మీరు పని చేస్తున్న చోట్ల చెప్పాలా, మీ స్కూళ్ళలో, మీ కాలేజీలో చెప్పాలా మీ సాక్ష్యం. ఏమని చెప్పాలా? ఎప్పుడో 10 సంవత్సరాల ముందు నేను అక్కడ పడి దేవుడు అర్థ చేసిన కాదు. దేవుడు ప్రతిరోజు ఈ వారంలో నీ జీవితంలో ఎలాంటి మేలు చేస్తున్నాడో, ఎలాంటి సాక్ష్యం నీకు ఇస్తున్నాడో, ఎలాంటి అద్భుతాలు నీ జీవితంలో చేస్తున్నాడో, ఎలాంటి స్వస్థతని ఇచ్చాడో, ఎలా అప్పులు తీర్చాడో, ఎలా బాధ నుంచి, శ్రమ నుంచి విడిపించాడో అవన్నీ నువ్వు ఇందులో చెప్పాలా. నా ఆరోగ్య పరిస్థితి కావాలండి, నేను నా దేవుడిని ప్రార్థన చేశాను, యేసుప్రభు బాగా చేశాడు అని చెప్పాలి. నా ఆర్థిక పరిస్థితి కావాలండి, నేను ప్రార్థన చేశాను, నాకు ఇలా ఆర్థిక సహాయం దొరికింది, యేసుప్రభు ఇచ్చాడని చెప్పేసి నువ్వు సాక్ష్యం చెప్పాలా. మీ ఊళ్ళో ఉన్న వాళ్ళకి సాక్ష్యం చెప్పి ఏం చేయాలా? ఊళ్ళో వాళ్ళందరినీ నీ దగ్గర యేసుప్రభు దగ్గర నడిపించాలి. నువ్వు యేసుప్రభు గురించి చెప్తే చాలా మంది రాకపోవచ్చు అని కదా. వాళ్ళు కూడా మా దేవుడు గొప్ప దేవుడు, మా దేవుడు మంచి దేవుడు, మా దేవుడు సర్వశక్తుల దేవుడు అని వాళ్ళు కూడా అనుకుంటారు. నువ్వు కూడా అక్కడ వాళ్ళ దగ్గర పోయి నా దేవుడు మంచి దేవుడు, నా దేవుడు సర్వశక్తుల దేవుడు, నా దేవుడు గొప్ప దేవుడు అని చెప్తే వాళ్ళు ఎందుకు వస్తారు? మా కూడా దేవుడు ఉన్నారు అంటారు.
మన దగ్గర ఏం చెప్పాలి? నీ సాక్ష్యాన్ని చెప్పాలి. యేసు ప్రభు లాజరు లేపాడంట. 4 రోజుల తర్వాత చనిపోయింటే లాజరు లేచి యేసు ప్రభు లాజరుని తిరిగి బ్రతికించాడంట. బ్రతికించిన తర్వాత ఈ మార్తకి మరియకి సంతోషం పెట్టిపోయి ఫంక్షన్ పెట్టారు. ఏం పెట్టారు? ఫంక్షన్ పెడితే ఆ చుట్టుపక్కల గ్రామాల్లో అందరూ యేసు ప్రభు లాజరు అక్కడ ఉన్నారని తెలిసి తండోపతండాలుగా చుట్టుపక్కల గ్రామాల్లో ఉన్న అందరూ వస్తున్నారంట. ఎవరి దగ్గరికి? ఈ ఫంక్షన్ దగ్గరికి. తండోపతండాలుగా బండ్లలో, కార్లలో, రైళ్లలో, బస్సులలో, ఆటోల్లో వచ్చేస్తుంటే అక్కడ ఉండే ఎక్కడ మీరు వెళ్తున్నారు? ఎక్కడ మీరు వెళ్తున్నారంటే అదిగో మేము అక్కడ యెరూషలేముకి వెళ్తామంటే యెరూషలేముకి ఏమంటే అక్కడ ఏదో ఫంక్షన్ జరుగుతుందంట, యేసు ప్రభు ఉన్నారంట అంటే అని చెప్తే ఓహో మీరు యేసు ప్రభుని చూడడానికి వెళ్తున్నారా అని అంటే పక్కగా రేపించడం యేసు ప్రభు చూడడం కాదు, యేసు ప్రభు మేము రోజు చూస్తాము, యేసు ప్రభు మేము చూడగా ఎక్కడెక్కడ ఊర్లో చూసేది యేసు ప్రభునే కదా, మేము చూసుకోవడానికి యేసు ప్రభు చూడడానికి కాదు. మరి చూడడానికి పోతున్నారు అంటే 4 రోజుల ముందు ఆడు లాజరుడంట, ఆడు చచ్చిపోయినాడంట. ఆడు సమాధుల్లో పెట్టి 4 రోజులు అయిందంట. ఆ 4 రోజులు ఉన్న సమాధిలో రాజధాని ఈ ఎస్ఐ బతికినాడంట. ఈ లాజరు నిజంగానే బతికినాడా లేదా అని మేము తెలుసుకోవడానికి ఆ లాజరును చూడడానికి మేము పోతున్నామయ్యా, యేసు ప్రభు చూడడానికి కాదు అన్నారంట. ఎవరు చూడడానికి వచ్చారు? లాజరుని చూడడానికి యేసు ప్రభు దగ్గరకు వచ్చాడు. లాజరు సాక్ష్యం విని యేసు ప్రభు దగ్గరకు వచ్చాడు. నీ సాక్ష్యం విని యేసు ప్రభు దగ్గరకు రావాలా? పేతురు వృద్ధ అనే ఊళ్ళోకి వెళ్తే అక్కడ 7 సంవత్సరాల నుంచి పక్షవాయువుతో మంచపట్టి ఉన్న ఐనియా అనే ఒక వ్యక్తి ఉన్నాడంట. పేతురు ఆ ఊరికి వెళ్ళి 7 సంవత్సరాల నుంచి పక్షవాయువుతో బాధపడుతున్నాడు విని ఆయన యేసు ప్రభుని స్వస్థపరుస్తున్నాడు అని చెప్తే వెంటనే అప్పటికప్పుడే ఆ పక్షవాయు బాగి ఆ ఐనియా అనే వ్యక్తి ఆ పరుగును ఎత్తుకొని మంచం ఎత్తుకొని నడుస్తున్నాడంట. మళ్ళీ కూడా పెట్టారు, మళ్ళీ మీటింగ్ పెట్టారు, బాగా అయిపోయిందని. పేతురు అక్కడ ఉన్నారు, అందరూ ఉన్నారు. ఆ చుట్టుపక్కల అందరూ మళ్ళీ వస్తుంటే అడుగుతున్నారు ఎక్కడ పోతున్నారు పేతురు చూడాలంటే పేతురు కాదు, ఆడెవడో 8 సంవత్సరాల నుంచి పక్షవాయుతో బాధపడుతున్నాడంట. ఈయనెవరో పాస్టర్ పోయాడంట. పేతురు అనే పాస్టర్ పోయి యేసు ప్రభు నేను బాగు చేస్తున్నాడు లేక లేసాడంట. పక్షవాయువు పోయిందంట. ఈయనకి పక్షవాయువు పోయడమే కాదు, ఆయన మంచాన్ని ఎత్తుకుని వాడే మోసాడంట. ఇది నిజమా కాదా తెలుసుకోవడానికి మేము పోతున్నామని చెప్పేసి ఆ వ్యక్తిని చూడడానికి ఆ ఊరు చుట్టుపక్కల గ్రామాల్లో ఉన్న వాళ్ళందరూ యేసు ప్రభు దగ్గరికి వచ్చారంట. అంటే నేనేం చెప్తున్నానంటే మీ సాక్ష్యాన్ని బట్టే మరి యేసు ప్రభు దగ్గరికి జనులు నడిపించగలరు. మీరు నడుచుకునే నడవడిని బట్టి మీరు స్కూల్లో కావచ్చు, కాలేజీలో కావచ్చు, పని చేస్తున్న చోట్ల కావచ్చు, కూలీ పనుల దగ్గర కావచ్చు, ఇండ్ల దగ్గర కావచ్చు, ఊర్లలో కావచ్చు, గ్రామాల్లో కావచ్చు, మీ స్నేహితుల దగ్గర కావచ్చు, బంధువుల దగ్గర కావచ్చు, పెళ్ళిళ్ళలో కావచ్చు, ఫంక్షన్లో కావచ్చు, పార్టీలో కావచ్చు, మీరు నడుచుకునే ప్రవర్తన బట్టి యేసు ప్రభు దగ్గరికి మీరు ప్రజలు నడిపించారు. ఆహా యేసు ప్రభు బిడ్డలంటే ఇలా ఉంటారా అని నిన్ను చూసి చెప్పాలి. నీ ప్రవర్తన చూసి, నీ మాట తీరు చూసి, నువ్వు చేసే సహాయం చూసి, నువ్వు ఆలోచించే విధానాన్ని బట్టి, నువ్వు ఉండే ఆ పద్ధతిని, ఆ పవిత్రతను బట్టి నిన్ను చూసి అనేక జనులు యేసు ప్రభు దగ్గరికి రావాలి. 4వ స్త్రీ ఊరినే రక్షించిన వేశ్య. మరి నువ్వు ఎంతమంది రక్షించవు? క్వశ్చన్ వేసుకో. ఈరోజు 4 వేషలు నేను పుట్టాను కదా, ఇదే సహా సూపర్ వేషలు లేదు అనుకోవడానికి కాదు. యేసు ప్రభు ఇక్కడ ఈ మాటలు నువ్వు చెప్పింది. యేసు ప్రభు 4 వేషలు నీ ముందు పెట్టింది. నువ్వు ఆహా ఎంత మంచి వేషలు ఉన్నారు బైబిల్లో అని అనుకోవడానికి కాదు. వేషలు ఇంత మంచి వాళ్ళుగా ఉంటానని అనుకోవడానికి కాదు. ఆ వేషలు చేసినట్టు నువ్వు ఒక్కడైనా చేసావా? యేసు ప్రభుని గర్తించినప్పుడు సమయ స్త్రీ విడిచిపెట్టావా? లక్ష్యం నీలో ఉందా? నీ బిడ్డను చంపేస్తానని రాజు చెప్పినప్పుడు ఆ వేశ్య తన బిడ్డను రక్షించుకున్నప్పుడు మీ పిల్లల కోసం రక్షింపబడాలని మీరు ప్రార్థన చేసే వారిగా ఉన్నారా?
తన బంధువులు, స్నేహితులు, తన కుటుంబ సభ్యులు చచ్చిపోతారని తెలిసినప్పుడు తను సహాయం చేయకపోయినా సరే వాళ్ళు కాపాడబడాలనే లక్షణం, ఆ వేసిన లక్షణం నీలో ఉందా? నేను ఒకటే బాగా కాదు, నా ఊరు వాళ్ళందరూ రక్షింపడాలా. నేనైతే నా చీకటి కొనలైతే ఆయన బయట పెట్టినాడు. ఇలాంటి చీకటి బ్రతుకులో నా ఊళ్ళో ఇంకా చాలా మంది ఉన్నారు. ఇంకా నీచమైన బ్రతుకులో, ఇంకా చట్టమైన పనులు చేస్తూ ఇంకా ఎంతో మంది మా ఊరిలో, మా వీధిలో, మా కుటుంబంలో, మా కాలేజీలో, మా స్కూల్లో, మా ఉద్యోగం చేసిన చేత ఇంకా ఎంతో మంది ఉన్నారు. వాళ్ళందరూ నేను యేసు దగ్గర నడిపించాలి లక్షణం నీకు ఉందా? అది నువ్వు నేర్చుకోవాలి. అలా నేర్చుకొని దేవుడు సలయ నలుగురు వేషలు నా ముందు పెట్టాడు. వాళ్ళ వేషలైనా సరే వాళ్ళు కొన్ని రక్షించినట్టు నేను చూస్తున్నాయో, మరి నేను ఎవరైనా రక్షించానా? ఆలోచించొస్తారు. ఒక పచ్చి వేషలు వాళ్ళు తలుచుకుంటేనే ఎవరికైనా చీ అనే అసహ్యపడే వేషలు. అలాంటి వేషలే తన సొంత జీవితాన్ని రక్షించుకుంటే, తన పిల్లల జీవితాన్ని రక్షిస్తే, తన కుటుంబ జీవితాన్ని రక్షిస్తే, తన వీధిని, తన ఊరిని, తన చుట్టుపక్కల గ్రామాన్ని రక్షిస్తే నీకు ఆ భారం లేదా? నీకు ఆ భారం కలగట్లేదా? నేను చేసే పనులు చెప్పి నీ జీవితం చెడిపోతుంది ఇంకా నీకు తెలియదా? నీ జీవితాన్ని నువ్వు రక్షించుకోలేవా? నీ పిల్లలు చేసే పనులు చూస్తే వాళ్ళు చెడిపోతున్నారు అని నీకు తెలిసి కూడా ఇంకా అలాగే ఉన్నావే. నీ బంధువులు, నీ స్నేహితులు వాళ్ళు కూడా చెడిపోయే స్థితిలో వచ్చేస్తారు కదా, ఇంకా నీకు బాగా రావట్లేదా? నీ ఊరిలో ఇంకా నీచమైన పనులు చేస్తుంటే వాళ్ళు చూసి కూడా నీకు బాగా కలగట్లేదా? సహోదరుల, సహోదరి, వింటున్న సంగమా, నీ భారం ఎలా ఉంది? వేశ్యలుగా ఇలాంటి వేశ్య జీవితం నీకు జీవితంలో ఉంటే బైబిల్లో రాయబడినట్లు జీవ గ్రంథంలో నీ పేరు రాయబడుతుంది. అలా లేకుండా ఈ లోక వేశ్యలు బ్రతికినట్లు ఎవరు చూసి ఏముంది, నా పని నేను చేసుకుంటున్నాను, నా బంధువులు రక్షించబడుతుంది, నాకేమిలే, నేను రక్షించబడినట్టు చాలు, నా పిల్లలు ఏం చేసినా అనిలే వదిలేద్దాం అనుకుంటే నీ ఊళ్ళో నుంచి నువ్వు పట్టించుకోకపోతే నీ పేరు నరకతో రాయబడుతుంది. జాగ్రత్త. పెట్టిన సహోదర, సహోదరి, ఈరోజు నువ్వు పశ్చాత్తాపడు. నీలో పశ్చాత్తాప కన్నీళ్ళు రావాలా? ఎవరసలైతే ప్రభా ప్రార్థనా పనులుగా నిలబడయ్యా, గొప్ప ప్రార్థనా పనులుగా నేను ఉండాలా, పరిశుద్ధత పవిత్రతను నేను ధరించుకోవాలా, పరిశుద్ధాత్మత నేను నింపబడవాలి ప్రభా అనే కోరిక ఉండాలి యవ్వనస్తుడికి. మిగిలిన వాళ్ళకైతే నేను రక్షించాలా, నేను కాపాడాలా అనే భారం కలిగి ఉండాలి. అలాంటి భారం మీకుందా? అలాంటి కోరిక కింద అలాంటి కోరిక మీకుంటే కళ్ళు మూసుకొని వచ్చి ప్రార్థన చేసుకుందాం.